ఈరోజు వద్దనుకున్నా, ఎందుకు ఇంటర్వ్యూ వద్దు ఏమొద్దు పడయాల. ఎందుకో నేను ఇంటర్వ్యూ ఇవ్వాలని. ఏదే మీకు వేరే ప్రోగ్రామ్ ఉంది కదా స్వామీజీకి, ఆ రికార్డింగ్ వెళ్ళాలని. అవునానా, అది పోస్ట్పోన్ చేయి, సాయంత్రం పెట్టుకుందాం. ఎందుకో నేను వెళ్ళాలని ఉంటున్నాను. మరి మీరే కదా నేను వద్దన్నారు, అట్లన్నారు ఇట్లన్నారని. నా కథ నీకు తెలుసు కదా. ఆయన చూస్తే నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది, వచ్చి ఇవ్వటం జరుగుతుంది. నా కెరియర్లో ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను గురువుగారు. మీ ఇంటర్వ్యూతో నా జర్నలిజం వృత్తి కావచ్చు, నా జీవితము పరిపూర్ణమవుతుంది. ఒక చిన్న అనుమానం ఉంది గురువు. అమ్మగారు ధ్యానంలో ఉన్నప్పుడు శిశువు జన్మ, అది మనం అడగద్దండి, జన్మ రహస్యం. అది అక్కడికి వచ్చి 2000 దత్త జయంతి రోజున సర్వధర్మ సమన్వయం స్థాపించారంటారు గురుగారు. వాటి విశిష్టత గురించి ఒకసారి వివరిస్తారు గురుగారు. దేవుడు వద్దు, దేవస్థానం వద్దు, సంగీతమే నాదమే అనుకున్నాను కదా. సడన్గా జ్ఞానోదయం అయి స్థాపించగలుగుతారు. కొన్ని ఆలయాలకు పిలిచినప్పుడు ఈ చిన్న చిన్న కండిషన్స్ పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు 30 మంది ఆడపిల్లలు వచ్చారు. ఇంత డ్రెస్, ఇక్కడ ఏమీ లేదు. అటనే కూర్చొని విన్నారు. స్వామీజీ ఇంకో 2 రోజులు ఉండకూడదా మీరు? నాకు ఉండాలనే చాలా ఆశ ఉంది. మన భారతీయ సంస్కృతి ప్రకారంగా మీరంతా చీరలు, లంగా, పావడ ఇట్లా వేసుకొని ఉంటే ఇంకో 10 రోజులు నేను. అయితే ఇది ఎందుకు మీరు చెప్పలే ఫస్ట్ డే? ఒకవైపు హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతున్నా, మరోవైపు కుల వివక్షత కారణంగా హిందూ మతం నుంచి చాలా మంది క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని అరికట్టలేమా గురువు గారు? మనము మత మార్పు రావాలంటే మన ఇద్దరం బయలుదేరాలి. గురు బోధనల ద్వారా ప్రతి ఒక్కరిలో, యువతలో అంతా కూడా భక్తి భావన పెరుగుతోంది. ప్రవచనకర్తలు కూడా ఎక్కువ అవుతున్నారు, తీర్థయాత్రలు పెరుగుతున్నాయి. కానీ రోజు రోజుకి నైతిక విలువలు మాత్రం క్షీణిస్తున్నాయి, పెరగడం లేదు మనుషుల్లో. కారణం ఏంటి గురుగారు? అంటే ఒకే మాటలో చెప్పచ్చు. ఒకే మాటలో చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఇది కలియుగం. ఆ కలి ప్రభావంతో భాగవతంలో చెప్పిన ప్రకారంగా నడుచుకొని వస్తుంది. ఒకవైపు గో పూజ ఇలా మనం చేస్తున్నాము, గో వధ కూడా అదే స్థాయిలో జరుగుతోంది గురుగారు. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? మనం ఆ గోమాంసాన్ని హిందువులు తింటూ గోవధ చేయొద్దండి, ఒక తట్టు పూజ, ఒక తట్టు పలహారం చేస్తూ ఎట్లా అవుతుంది? మీరు చెప్తున్నారు గురుగారు, హింస లేకోకుండా పూజించండి అనేది. కానీ ఇప్పటికీ పెరుగుతుంది. గ్రామ దేవతలకు ఇప్పటికీ కూడా జంతు బలులు జరుగుతూనే ఉన్నాయి. ఎలా మనం అరికట్టాలంటారు గురుగారు? అది అందరూ మనం హిందూ ధర్మం అయినటువంటి వాళ్ళందరూ చేరుకొని చేయాలి ఆ పని. ఒకటి వెల్కమ్ టు ఇట్స్ యూటీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. మైసూర్ అవధూత దత్తపీఠం ఒక్కసారి చెప్పుకోవాలంటే ఆయన 4 మాటలు మాట్లాడితే చాలు, భక్తజనం ఆనంద డోలికల్లో మొలలాడుతుంది. అదే ఆయన గొంతెత్తి పాట పాడితే ఆబాల గోపాలం మంత్రముగ్ధులవుతుంది. ఆయన నాద చికిత్సతో ఎందరో వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూరింది. ఇక ఆయన కృషి ఫలితంగా ప్రపంచంలోని కోట్లాది మందికి ఆధ్యాత్మిక పరిమళాల సంపద వారి దరి చేరింది. ఇంతకు ఆయన ఎవరో చెప్పలేదు కదూ, ఆయనే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు. ప్రపంచ భాష ఆంగ్లంతో పాటు భారతీయ భాషల్లో అనర్గళంగా, అలవోకగా అనుగ్రహ భాషణం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అంతటి విశిష్టత కలిగిన ఒక గొప్ప వ్యక్తి, ఒక ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీతో ఈరోజు ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టం. అది మన యూటీవీ వీక్షకులకు కూడా అదృష్టాన్ని పంచబోతున్నాను. ఇప్పుడే ఆయనతో వెళ్ళి మాటామంతితో మీకు ఆయన చెప్పే ఒక మంచి సందేశాన్ని కూడా వినిపించబోయే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక ఆలస్యం ఎందుకు, లోపలికి వెళ్దామా? నమస్తే గురుగారు. నా కెరియర్లో ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను గురుగారు. మీ ఇంటర్వ్యూతో నా జర్నలిజం వృత్తి కావచ్చు, నా జీవితము పరిపూర్ణమవుతుంది. నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకసారి నన్ను ఆశీర్వదించండి. మొట్టమొదటిసారిగా నిన్న రాత్రి నేను ఇక్కడికి వచ్చాను, మన ఆశ్రమానికి. ఉదయమే మొత్తం కూడా చూశాను. ఇక్కడికి వచ్చాక నాకు ఒక ఆశ్చర్యం కలిగింది గురుగారు. మన ఆశ్రమంలో 2106 సాలగ్రామాలు హరి సన్నిధి. అసలు ఇంత సాలగ్రామం నుంచి చిన్న సాలగ్రామం వరకు ఉన్నాయన్నమాట.
అసలు దాని విశిష్టత ఏంటి? అన్ని సాలగ్రామాలు ఎలా సమకూర్చగలిగారు? అసలు ఏంటి గురుగారు? చిన్నప్పటి నుంచి కూడా ఆ శాలిగ్రామాలు పూజ చేయటం, చిన్నప్పటి నుంచి కూడా పరంపరగా కొన్ని శాలిగ్రామాలు రావటం, ఆ విధంగా మన ఒక్కొక్క అగ్ని పూజ అనేటువంటిది ఒక 18 ఏళ్ళు చేయటం జరిగింది. అగ్ని పూజ సందర్భంలో అగ్నిదేవుడే కొన్ని ఇచ్చినటువంటిది. తర్వాత కొంతమంది భక్తులు అర్పణ చేసేటువంటిది. తర్వాత ఒక భక్తుడిని గండికి వెళ్ళు, అక్కడ నీకు దొరుకుతాయి శాలిగ్రామాలు తీసుకురా అని. నేను లాయరు, నాకేం తెలియదు, నాకు నేను చెప్పినట్టు చేయి, వెళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళండి, అక్కడ నా కోసం ఒక మనిషి కాచుకో ఉంటాడు, ఇస్తారు. ఆశ్చర్యంగా వెళ్ళాడు. వెళుతూనే ఇగో ఆయనకి తీసి పెట్టాను ఇది శాలిగ్రామం, పౌండరీక శాలిగ్రామం, చాలా అద్భుతమైన శాలిగ్రామం. అటువంటి శాలిగ్రామే దొరకదు. తీసుకొచ్చాను. ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా ఉంది అని చెప్పి వాడి దగ్గర. మళ్ళీ వెళ్ళాడు, నీ దగ్గర ఇంకోటి కూడా ఉందట. ఆయనకి ఎట్లా తెలిసింది? అయితే తీసుకోండి, అది కూడా ఇంకా భూమిలోనే ఉంది అది. సో ఆ విధంగా కొన్ని సంగ్రహించి నేపాళ్ నుంచి గండకి నది దగ్గర నేను వెళ్ళాను 20 ఏళ్ల కిందట. గండకి నదిలో ఎక్కడ శాలిగ్రామాలు పుడతాయో ఆ నదిలోనే వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ ఆ రోజు అక్కడంతా ఉండి కొన్ని శాలిగ్రామాలు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా సంగ్రహించినటువంటి శాలిగ్రామం, ఒక్క శాలిగ్రామం ఉంటే చాలు అన్నారు విష్ణు పురాణంలో. 108 శాలిగ్రామాలు దర్శనం చేయటమే మహా భాగ్యం అన్నారు. అట్లా 1000 శాలిగ్రామాలు దర్శనం చేయటం ఇంకా మంచిది అన్నారు. ఇక్కడ 2600, 700, 800 వరకు ఇంకా ఉన్నాయి. అది చాలదని ఒక పెద్ద రాయితోనే చేయించి ఇంకొకటిగా అది పెట్టాలని నిన్ననే శిల్పితో మాట్లాడాను. ఇవి చాలదు, ఇవన్నీ తీసేసి అన్ని శిలతోనే చేయాల. శాలిగ్రామ శిలతోనే స్వామికి ఆసనం, శాలిగ్రామ శిలతోనే స్వామికి శయనాసనం చేసి నాగాసనం చేసి దాంట్లో పెట్టాలా. అది నిన్ననే ఒక తమిళనాడు శిల్పికి చెప్పాను. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అది అటువంటి శాలిగ్రామాలు ఇక్కడ. రెండవది నరసింహ ఉపాసన చేసేటువంటి ఒక పద్ధతి మా వంశంలో. అందుకని శాలిగ్రామాలు చాలా ముఖ్యం మాకు. శాలిగ్రామాలు మా తాతగారు శాలిగ్రామం నోట్లోనే పెట్టుకొని ఆయన మంత్రాలు పాట పాడటం అట్లా చేసేవారు. ఆయనకు చాలా హరికథ చేసేవారు పెదనాయన గారు. చేస్తూ 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 ఆయన ఈ కృష్ణ నిర్యాణం అని చేసి అంతవరకు వచ్చారు. కృష్ణ నిర్యాణం చేస్తూ భ్రమించి దాంట్లో లీనమైపోయి నిల్చున్నారు అట్లనే శేషప్ప దాసు అని. వీళ్ళందరూ వాద్యగాళ్ళంతా మానసికంగా నిల్చున్నారు, కాసేపు అవుతుందని ముట్టుతోనే కింద పడిపోయారు. అంటే అట్లా నామస్మరణ చేస్తూ దివ్యనామాన్ని చేస్తూ హరికథను, హరికథ కాదు అది, అట్లా ఉపన్యాసము కాదు, ఒక విశేషమైనటువంటి ఒక ప్రక్రియ అది. దాంతో అంటే వాక్యాలతో చెప్పటం, ఆ వాక్యాన్ని వ్యాకరణించటం, దానికి సరైనటువంటి రాగంతో పాట పాడటం, తర్వాత బాడీ లాంగ్వేజ్ మొత్తం బాడీని తిప్పుతూ సంజ్ఞ చేస్తూ కంటి లాంగ్వేజ్. అప్పట్లో ఈ వీడియోలు అంతా లేవు. వీడియోలు మరి ఫొటోస్ ఉండింటే బాగుండేమో అనిపిస్తుంది. అప్పట్లో లేవు కదా, అంతగా లేవు, టెలిఫోన్స్ కూడా లేవు మనకు. సో ఆ రికార్డింగ్ అంతా కూడా మనకు ఏదో చిత్రాల్లో చూసుకొని ఊరికే సమాధాన పడాల్సి వస్తుంది. అట్లా బాడీ లాంగ్వేజ్లోని కొన్ని గురు మౌన ఉపదేశం అని ఎట్లా ఉంటుందో అట్లా చేసేవారట. మౌన వ్యాఖ్యానం అని గురువుకి ఎట్లా ఉంటుంది, శిష్యుడికి 108 క్వశ్చన్స్, గురువు ఒకటే ఆన్సర్, ఏం చెప్పరు. దాన్ని అర్థం చేసుకోవాలి శిష్యుడు, దాన్ని వ్యాఖ్యానం చేసుకోవాలి. ఆ వ్యాఖ్యానం చేసుకునే దానికి ఆయన్నే సేవ చేయాలి, ఆయన దగ్గరే ఉండాలి, ఆయన దగ్గరే విద్య నేర్చుకొని గురువు యొక్క మౌన వ్యాఖ్యానాన్ని తెలుసుకోవాలి. ఆ విధంగా ఆయన శేషప్పదాస్ అని బ్రహ్మచారి 100 సంవత్సరాలు బతికారట. అట్లే ఆయన అట్లనే పోవటం జరిగింది. విశేషం, మీరు ఎన్నో ఇంటర్వ్యూలు ఎక్కడెక్కడో చేసి ఉంటారు, ఎందరో మహానుభావులు.
ఎవరెవరిదో విచిత్రాన్ని వింటూ ఉంటారు. ఇదొక విచిత్రం వినండి. ఈ సాలగ్రామాలు చూసాము. ఈ హరి సన్నిధి గురుగారు, దాన్ని మనం దర్శించడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? ఫలితం ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు ఎవరైనా మామూలుగా మన గరుడ పురాణంలో చెప్పినట్టుగా మనం కర్మభూమిలో పుట్టాం. ఈ కర్మభూమిలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ కర్మాన్ని ఆచరించాల్సిందే. కర్మ నుంచి ఎవరు ఎస్కేప్ కాలేరు. కర్మాన్ని ఆచరిస్తూ భక్తి మార్గంలో వెళ్ళాలి. కర్మను ఆచరించి భక్తి మార్గంలో వెళ్ళిన తర్వాత వాళ్ళకు జ్ఞానప్రాప్తి అవుతుంది. ఇది మన యొక్క భారతీయ సనాతన సంస్కృతి యొక్క పద్ధతి. ఇది సంస్కారం ఉండేటువంటి వాళ్ళు అనుసరిస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా వేరే రకాలుగా చేస్తారు. పోలేరమ్మ అంటారు, ఇంకొకటి అంటారు. అన్నీ అంతా పూజకే సంబంధించుతుంది. ఒకటి మాత్రం చెప్పారు, హింస లేని పూజ నువ్వు చెయ్యి అన్నారు. హింసించి పూజ చేయటం వద్దు అన్నారు. ఒకప్పుడు చేసేవారు, వాళ్ళకి అది తెలియదు, పాపపుణ్యాల సంగతే తెలియదు. దేవుడు ఇట్లా ఉంటేనే సమాధాన పడతాడు, కాళికాంబకు బలి ఇస్తేనే రక్తాభిషేకం అనేటువంటి ఒక దీని గురించి మనం చెప్పాలంటే మాకు సంప్రదాయం, మా ఇంటి సంప్రదాయం అంటారు. సో మనది ఏమిటంటే ఆధ్యాత్మిక స్థితి. మనం వెళ్ళేటప్పుడు వైదిక కర్మ ప్రకారంగా వెళ్ళేటప్పుడు హింస లేకోకుండా నువ్వు పూజించు, హింస లేకోకుండా జనసేవ కూడా చేయంటారు. అటువంటి సందర్భాల్లో అందరూ దొరికినప్పుడు తెలిసి కొన్ని మనం తప్పులు చేస్తూ ఉంటాం. దాన్ని పాపం అంటాం. సరే, అనేక విధాలుగా వ్యాఖ్యానిస్తుంటాం. ఎంత మహిమ అంటే అటువంటి పాపాలన్నీ చేసిన వాడికి కేవలం శాలిగ్రామ దర్శనం చేస్తే చాలు అన్నారు గరుడ పురాణాలు. అటువంటి మా విష్ణు పురాణాలు, నువ్వు శాలిగ్రామ దర్శనం చేయి, శాలిగ్రామానికి అభిషేకం చేయి, నువ్వు చేయకపోయినా చేయించు, లేదు చేసేటట్టు వెళ్ళి చూడు అన్నా చాలట. ఒక్క శాలిగ్రామానికి ఒక ప్రదక్షిణ వేస్తే విష్ణులోకం దొరుకుతుందన్నారు. మరి ఇన్ని శాలిగ్రామాలకు ప్రదక్షిణ చేస్తే ఇక చెప్పలేనంత తెలియకనే శ్రీరామ రామ రామ అంటేనే ముక్తిని. ఇప్పుడు రామాయణంలో ఒక దొంగలంతా ఒక నలుగురు చేరుకొని వాళ్ళు దొంగలే, వాళ్ళకి రాముడు అంటే ఏమి తెలియదు వాళ్ళకి. ఈ భాషలో, సంస్కృత భాషలో రామ అని వస్తున్నప్పుడు వనేచరాహ రామ, మనం వనంలో తిరుగుదాము అని అంతే పదం. అది దొంగలు మాట్లాడుకునేది. అన్ని దోచుకుందాం రామ అనేటు ఒక శబ్దం వస్తుంది. మళ్ళీ ఎవరికి మనం భయపడాల్సిన పని లేదు రామ అని ఇంకోటి అర్థం వస్తుంది. ఇక మనం వెళ్ళి మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం రామ. ఇట్లా మాట్లాడుకున్నారు వాళ్ళు. వ్యవహారికంగా మాటలు, కొన్ని శబ్దాలు రామ అని వస్తుంది. రామ శబ్దం వచ్చిన మాత్రానే రాముడు వాళ్ళకి మోక్షం ఇచ్చేశాడు. వాళ్ళు దొంగలు, వాళ్ళకి మోక్షం, మహాపాపిష్టులు వాళ్ళకి మోక్షం దొరికింది. సో కాబట్టి తెలియకనే శాలిగ్రామానికి ఒక ప్రదక్షిణ చేస్తే చాలు. ఇక అభిషేకం చేస్తే వేరే, మనం చేయాల్సిన పని లేదు, చేయిస్తే చాలు కూడా అన్నారు. ఒక్క నమస్కారం చేస్తే చాలు, నారాయణ హరే నారాయణ అంటే కూడా చాలని. అందుకని ఈ శాలిగ్రామాలు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా దర్శనం చేసి ఒక ప్రదక్షిణ చేయండి అంటుంటారు స్వామీజీ. అది ఆ గొప్పదనం వాళ్ళందరికీ దొరకని, అందరూ ఇక్కడ యాత్రార్థిగా వచ్చిన వాళ్ళందరూ చూడండి అనే దృష్టితో దాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సంతోషం. మీరు చెప్తున్నారు గురుగారు, హింస లేకోకుండా పూజించండి అనేది. కానీ ఇప్పటికీ పెరుగుతుంది. గ్రామ దేవతలకు జంతు బలులు చేస్తున్నారు, ఊరి బయట బాటలో సొంగలమ్మ ఇట్లంతా ఉంటారు కదా అమ్మవార్లకు, అందరికి ఇప్పటికీ కూడా జంతు బలులు జరుగుతూనే ఉన్నాయి. అంటే మీలాంటి గురువులు హింస లేకోకుండా పూజ చేయండి అన్నా కూడా ఒకవైపు వాళ్ళు అవి జరుగుతూనే ఉన్నాయి. ఎలా మనం అరికట్టాలంటారు గురుగారు? అది అందరూ మనం హిందూ ధర్మం అయినటువంటి వాళ్ళందరూ చేరుకొని చేయాలి ఆ పని. ఒకటి దానికి చిన్న ఒక ఉదాహరణ, ఫ్రెంచ్ గయానా అని చెప్పేసి వెళ్ళాను. ఫ్రెంచ్ విదేశాలకి ఒక 200 దేశాలకు వెళ్ళి 250 దేశాలకు వెళ్ళాను. ఎన్ని మాటలు 175 పర్యాలు చుట్టా.
ప్రపంచం అంతా మీరు ఏ దేశం అడిగినా కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సంగీతాని కోసం. ఫ్రెంచ్ గయానా వెళ్ళాం. నేను గయానాలో ఉన్నా, పక్కన ఇంకో ఫ్రెంచ్ గయానా ఉంటుంది. అక్కడికి నన్ను పిలిచారు, మీరు రావాలని. వాళ్ళంతా ఉత్తరాది వాళ్ళు అందరూ కూడా. వాళ్ళు హిందీ కూడా విచిత్రంగా ఉంటుంది భాష. అది రమ్మన్నారు. ఎందుకు? ఆలయానికి. మేము ఆలయంలో చాలా ప్రసిద్ధి అయిన ఆలయం అది ఫ్రెంచ్ గయానాలో, అమ్మవారిది ఆలయం. ఏం చేస్తారు అక్కడ మీరు? ఇట్లా చేస్తాం, మీరు తప్పక రావాల్సిందని ఒక గుంపే వచ్చింది అక్కడికి. నేను తప్పక రావాలంటే మీరు ఒక ప్రామిస్ ఇస్తే, ఆ పద్ధతులు మారేస్తే, నేను చెప్పినటువంటి పద్ధతి నేను వస్తాను. మాకు 2 రోజులు టైం ఇవ్వండి అన్నారు. వెళ్ళారు, మళ్ళీ వాపస్ వెళ్ళారు. మళ్ళీ ఒక వారం రోజులు వచ్చారు, రావాలి మీరు అన్నారు. జంతు బలి మానేస్తారా? ఖండితం మానేస్తాం. ఎందుకు? మీరు ఇన్ని చోట్ల స్వామీజీ దివ్యనామ సంకీర్తన కూడా చేస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు ఇక్కడ, భాష లేని వాళ్ళు, భాష తెలియనటువంటి వాళ్ళు ఇంత. మేము కొంత అంతా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, ఏమో అయింది. మీరు వస్తే మాకు మంచిది అవుతుంది, ఆ ఆలయానికి మంచిది. మేము వదిలేసాం, బలిపీఠాన్ని కూడా తీసేసాం. అది చాలా సంతోషం అని వెళ్ళాను. ఆ ఆలయానికి వెళ్ళాను. చాలా పెద్ద ఆలయం, అమ్మవారిది, మహాకాళి ఆలయం. అది భయంకరంగా ఉంటుంది అమ్మవారు చూస్తే. అట్లా వాళ్ళకి అది చెప్పటంతో అట్లే అంతే. ఇంక నేనేం ఉపదేశం, బలి ఇస్తే అది అవుతారు, మీరు పాపానికి పోతారు, బలి ఇస్తే మళ్ళీ మీరు అదే రూపంతో పుట్టి మళ్ళీ అమ్మవారు మిమ్మల్ని నరుకుతుంది, వాళ్ళే మనుషులుగా వస్తారు, ఇదంతా నేను చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఉండేది అదేనే, కానీ చెప్పాల్సిన పని లేదు. సంతోషం స్వామీజీ చేశారు, మీరు చాలా సంతోషం. ఇప్పుడు చాలా అద్భుతంగా మళ్ళీ కట్టుకున్నారు అమ్మవారి ఆలయం. అక్కడ సాత్విక పూజలు చేస్తారు. అక్కడ ఒక పద్ధతి, అప్పటి నుంచి కూడా సాత్విక పూజలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి అక్కడ వెళ్ళేటువంటి భక్తులందరికీ మంచి కలగటం, వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక రంగంలో చేరటం జరిగింది. అట్లా కొన్ని ఆలయాలకు పిలిచినప్పుడు ఈ చిన్న చిన్న కండిషన్స్ పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు కొంతమంది వినరు. ఇక్కడికి కొంత దూరంలో ఒక 60 కిలోమీటర్లు, 50-40 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ దూరంలో చుట్టుముట్టు ఈ పౌర కార్మికులను ఉంటారు. ఈ పౌర కార్మికులు ఒకసారి గుంపుగా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా వేరే మతానికి చేరేటువంటి సందర్భాలు దండికి వచ్చాయి, వాళ్ళకి వచ్చున్నాయి. ఎందుకు మీకు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఫస్ట్ అన్ని చోట్ల వెళ్ళాం, మాకెందుకు సమాధానం మీ దగ్గరకు వచ్చాం. పోన్లే, ఎందుకు? నాలో ఏం గొప్ప చూశారు మీరు? మేమేమీ గొప్ప చూడలేదు, మేము నవ్వు చూసామంత, ఇంకేమీ లేదు, వచ్చాం మేము. ఏం కావాలి మీకు? ఎందుకు మీరు వేరే మతం చేరుతున్నారు? మా దగ్గరికి వచ్చి మీరు మాతో కలిసి మాకు ఆలయం కడితే మేము చేరాం. అట్లా గ్రూప్గా ఉండిన వాళ్ళు మొత్తం 18 ఆలయాలు అక్కడక్కడ కట్టడం జరిగింది. వాళ్ళకు కావలసినటువంటి ఆలయం, అందరూ అమ్మవారి ఆలయం కావాలన్నారు. బలి అంతా ఏమీ లేదు అక్కడ. సాత్విక పూజలు వాళ్ళనే ఇక్కడికి పిలిపించి ఒక 6 నెలలు పెట్టుకొని ఒక 10 మంది పిల్లల్ని, కావలసినటువంటి మంత్రం, కావలసిన ఆర్తి అంతే, ఎక్కువ కాకుండా. అట్లా మీరు ఆఫీస్కు వెళ్ళొచ్చు, మళ్ళీ వచ్చి ఈ పూజ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి ఇన్ని ఆలయాలు ఇప్పుడు ఇంకో కుంభాభిషేకం కూడా ఇది మధ్యలో ఉంది, అది ఎప్పుడు చూస్తాను. అట్లా ఆ కాలనీలో వెళ్ళి, చిన్న ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఢిల్లీలో చాలా మంచి భక్తులు ఉన్నారు స్వామీజీకి. ఎప్పుడో వెళ్ళాను, 76లో వెళ్ళిన పద్ధతి నాకు అక్కడ మంచి. అంటే అమెరికాకి వెళ్ళక ముందు వెళ్ళాను. నా 76లో అమెరికాకి వెళ్ళా. అక్కడ 75-74 అనిపిస్తుంది, నన్ను తీసుకువెళ్ళారు. కాశీ, గయా, ప్రయాగ, హిమాలయ అంతా చుట్టూ భక్తులు అందరూ చేరుకొని. ఆ సమయంలో ఢిల్లీలో కూడా మాకు కావాలి, మీరు హిందీ మాకు మాట్లాడతారు, హిందీలో పాట పాడతారు, ఎక్కడ కావాలి మాకు. క్యాంపస్ వాళ్ళు, యూనివర్సిటీ క్యాంపస్ వాళ్ళు, ఏమైనా మేము ఇస్తాము, ఏమైనా స్థలం. అప్పటి కాలంలో, అప్పటి
40 ఏళ్ల కిందట మాట ఇది. ఎంతైనా ఏమైనా చేసుకోవచ్చు. వద్దు, నాకు స్లమ్ ఏరియాలో ఒక జాగా కావాలి. స్లమ్ ఏరియా వెళ్ళటానికే ఇల్లు. స్లమ్ ఏరియాలో రోడ్లు లేవు, కరెంట్ లేదు, నీళ్లు లేవు. నా ఏమన్నా కానీ స్లమ్ ఏరియాలో నాకు ఒక సైట్ కావాలి. ఇమీడియట్గా ఒక ఆయన కూర్చున్న అతను, బన్సల్ అని చెప్పేసి ఒక ఆయన కూర్చున్న అతను, స్లమ్ ఏరియాలోనే అదొక్కటి ఇప్పుడే మొన్ననే రిజెక్ట్ చేశాను అన్నాడు. అయితే నాకు అది కావాలా, రాండి అన్నాడు. తీసుకువెళ్ళాడు. ఆ స్లమ్ ఏరియాలో ఒక సైట్ ఉంది. ఆ సైట్ వాళ్ళు కొలత తెలీదు. ఇది ఇది మీరు వచ్చారు, ఇది చాలదేమో అన్నాడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. అజాజ్ సింగ్ అని చెప్పేసి అక్కడికి లీడర్ లాగా అతను వచ్చి, మీకు ఎక్కడ స్థలం దొరుకుతుంది, మిమ్మల్ని చూశాను నేను, ఇంకా కొంచెం ఇస్తానన్నాడు. అక్కడ దత్తుడి యొక్క ఆలయం, హనుమంతుడి యొక్క ఆలయం, కాళికాదేవి యొక్క ఇటీవల కాళికాదేవి యొక్క ఆలయం, ఇవన్నీ చేయటం. అక్కడ ఒక అంగన్వాడీ ప్రయత్నం చేసి అక్కడ ఉండే స్లమ్ ఏరియాలో ఉండే పిల్లలందరినీ అంగన్వాడీలో, ఇప్పుడు స్కూళ్ళు వచ్చేసాయి, గవర్నమెంట్ వాళ్ళు కొంచెం బాగా సహాయం చేశారు. ఇది చూసి రోడ్లు కూడా వచ్చేసాయి బాగా. మాకు ఇప్పుడు రోడ్లు కూడా హాయిగా వెళ్ళచ్చు. 30 కిలోమీటర్లు మా సెంటర్కి, ఢిల్లీ సెంటర్కి, హర్యానా వెళ్ళే స్థలం అది దారి. అక్కడికి నాకు ఆ స్లమ్ ఏరియాలోనే కావాలి. వాళ్ళకి అన్నదానం చేయటం, అక్కడ ఉండటానికి అయ్యలేదు, ముక్కు ప్రాణాయామం చేయటానికి అయ్యలేదు, అటువంటి స్థలం అది. దుర్గంధం. ఇప్పుడు వెళ్ళి చూడండి, అది వైకుంఠంలాగా తయారైంది. ఇప్పుడు స్కూళ్ళు కూడా వచ్చాయి, పిల్లలకి యోచన లేదు, అంగన్వాడీ అక్కర్లేదు. ఇప్పుడు ప్రతి వారం ఒక్క భోజనం ఇక్కడ పెడుతున్నాం. పిల్లలందరూ చేరుతారు. పిల్లలంతా యోగము, దాని యొక్క వాళ్ళ యొక్క ఈ సంస్కృతి, మన యొక్క ధర్మాన్ని గురించి మాట్లాడటం, వాళ్ళ ఒక్కొక్కరికి వెళ్ళి మాట్లాడటం, ఇట్లా జరుగుతుంది. అది స్లమ్. ఎక్కడ ఎన్నుకున్నా నేను స్లమ్ ఏరియాలో ఎన్నుకుంటున్నాను. కష్టం, అత్యంత కష్టం అక్కడ ఉండేటువంటిది. దానికి సరిపోతున్నాయి, అన్నీ సరిపోతున్నాయి. అందుకని ఎందుకు మీకు చెప్తున్నాను ఎక్కడంటే, ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, ఈ బలి సంగతి వచ్చినప్పుడు వచ్చిన మాట ఇది. అక్కడ కూడా ఒక ఆలయం ఉంది పక్కలో. ఇది స్వామీజీ వచ్చిన తర్వాత వాళ్ళు మానేశారు. సో ఇటువంటి క్రాంతి మనం చేస్తూ ఉండాలి. నేను చెప్పను, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పీఠాధిపతి కూడా ఈ వ్రతాన్ని పెట్టుకుంటే వాళ్ళు, మనం దాని బదులు వేరే విధంగా వాళ్ళకి చూపిస్తే మారుతారు. వాళ్ళు చేస్తున్నారని మనం వెళ్ళం, మేము రామని వాళ్ళు మానరు, మా కాలువనికి మీరు రారు అని వాళ్ళ పద్ధతి మానరు. ఆ కాలువనిక మనం వెళ్ళేది చ అని మనం వెళ్ళము. సో ఇది ఎట్లా జరుగుతుంది? అయితే సమన్వయం ఇద్దరిది కావాలా. ఏమన్నా కానీ వెళ్ళాలా. మేము వెళుతూనే ఉన్నాం, ప్రతి కాలువనికి వెళుతున్నాం. ఆ స్వామీజీ వస్తున్నారని ఆ రోజంతా శుభ్రం, ఇంట్లో అంతా శుభ్రం, తలకు నీళ్లు, అట్లా వస్తుందో నెలకు 2-3 అట్లా వెళితే 2 సరిపోతారో, కొంచెం 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 కొంచెం. ఒక ఢిల్లీలోనే జరిగినటువంటిది ఒక చిన్న ఇన్సిడెంట్స్ 74లో జరిగింది. అక్కడ ఒక 10 రోజులు ఉన్నాను. కిషన్ కుమార్ అని చెప్పేసి ఆయన ఇంట్లో ఉంటారు, ఒక లెక్చరర్ ఆయన. ఆయన పిల్లకి బాగలేదు, దాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి బాగు చేయటానికి. నేను చెప్పాను, ఇక్కడికి నువ్వు తీసుకొచ్చావు, దాని నుంచి వెళ్ళి బాగా వెళ్ళేది, నువ్వు వెళ్ళిపోను, ఇక్కడి నుంచి నువ్వు హోప్స్ పెట్టుకోవద్దు, ఖర్చు పెట్టద్దు, వెళ్ళిపోను. అయితే నేను ఇక్కడే ఉండాలి, అయితే నేను మిమ్మల్నే పట్టుకుంటాను అన్నాడు. ఎందుకు? మీరు నిజం చెప్పారు కదా, నాకు అంతే, నా గురువు కావాలా. ఓకే సరే, పరంపరంగా ఇప్పుడు పిల్లలంతా వస్తూనే ఉంటారు అని వెళ్ళాను. అక్కడ వాళ్ళ ఇంట్లో దిగాను. ఆ పిల్లకి బాగా కాలేదు, వెళ్ళిపోయింది పాపం, పైకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక 10 రోజులు కార్యక్రమం పెట్టారు క్యాంపస్లో, యూనివర్సిటీ క్యాంపస్. 10 రోజులు అయిన తర్వాత ఆడపిల్లలు చాలామంది వచ్చేవారు, యంగ్స్టర్స్ చాలామంది. స్వామీజీ మాటలకి, అలిబుల్లి మాటలు, హిందీ అంతగా రాదు ఆ టైంలో. అయినా విద్వత్ పాస్ అయ్యింది, అయినప్పటికీ రాదు, అభ్యాసం కావాలి కదా. 10 రోజులు ఉంటే వచ్చేస్తుంది. 10వ రోజుకు బాగా వచ్చేసింది, బాగా మాట్లాడుతున్నాను.
ఈ హిందీ పాస్ అయితే అభ్యాసం ఉండాలిగా మనకు, చుట్టుముట్టు మనకు తెలుగు వాళ్ళు ఉంటే ఎప్పుడు హిందీ ఎట్లా వస్తుంది మనకు? ఏదో కొంచెమైనా రావాలి కదా. 10వ రోజు ఫ్లైట్కి కూడా వెళ్ళా, ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళా. వీళ్ళంతా వచ్చారు, ఒక 30 మంది ఆడపిల్లలు. ఆ మగపిల్లలు ఉన్నారు, కాలేజీ పిల్లలు. 30 మంది ఆడపిల్లలు వచ్చారు, ఇంతింత డ్రెస్సు. తర్వాత ఇక్కడంతా ఇది మా అమ్మమ్మ చెప్పేది, వాళ్ళ చాలా బీదవాళ్ళు ఏమో వాళ్ళకి బట్టలు ఇవ్వాలా అని ఒకరోజు అన్నీ ఏర్పాటు చేసింది అమ్మమ్మ. ఇదంతా ఇక్కడ ఏమీ లేదు, ఏమీ మాట్లాడేది 10 రోజులు. అటనే కూర్చొని విన్నారు, అట్లా అదే డ్రెస్లో వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎంత ప్రేమ కలిగి, ఇప్పుడంతా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు అయ్యి అంతా ఉన్నారు. స్వామీజీ ఇంకో 2 రోజులు ఉండకూడదా మీరు? రేపు శనివారం ఆదివారం వస్తుంది, మీరు ఉంటే బాగుంటుంది కదా. చాలా బాగా, మేము కూడా జతలు పాడతాం కదా అట్లా. నేను ఉంటే తల్లి, నాకు ఉండాలనే చాలా ఆశ ఉంది. మన భారతీయ సంస్కృతి ప్రకారంగా మీరంతా చీరలు, లంగా, పావడ ఇట్లా వేసుకొని ఉంటే ఇంకొక 10 రోజులు నేను ఉండొచ్చు కదా అంటే, అవునా అయితే ఇది ఎందుకు మీరు చెప్పలే ఫస్ట్ డే? మీరు ఉంటారా రేపు? పోని శనివారం ఆదివారం ఉంటారా అని. ఉంటాను, మీ చీరలు, లంగా, పావడ అట్లా వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. చేంజ్ అయిపోయారు. శనివారం ఆదివారం ఉన్నా నేను, టికెట్ క్యాన్సిల్, శనివారం ఆదివారం ఉన్నాను. ఎందుకు చెప్పలేదు ఫస్ట్ డే మీరు అన్నారు. అమ్మా ఫస్ట్ డే నేను మీ డ్రెస్ గురించి చెప్పింటే తిట్టుకొని ఒక్కరూ ఉండేవాళ్ళు కాదు, వెళ్ళిపోయేవారు మీరు. ఇదేంటి స్వామీజీ వచ్చి ఉపదేశం చేయమంటే మా డ్రెస్ మీద కన్నుపడటం ఏంటిది అనేవాళ్ళు మీరు. ఇప్పుడు స్వామీజీ ఏమిటని మీకు తెలిసింది, మీ బాధ ఏమిటని నాకు తెలిసింది, మీరు ఎట్లా ఉండాలని నాకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు చేంజ్ అయిపోయారు. సో అప్పటి నుంచి ఢిల్లీకి పెడుతూనే ఉంటాను. ఇప్పుడు అంతా వాళ్ళు ముసలాళ్ళు అయిపోతున్నారు, పెళ్ళిళ్ళు అయిపోయింది, వాళ్ళకి పిల్లలంతా ఉన్నారు. ఆ విధంగా మనం వెళ్ళి వాళ్ళకి నిదానంగా చెప్పాలి. కానీ నేను వెళ్ళను, నేను ముట్టుకోను, నేను వాళ్ళ దగ్గర అట్లా అనుకోకూడదు. మనకేం కావాలో మన ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు, ఎంతైనా పూజలు, ప్రాయశ్చిత్తం ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఉండింది ఎందుకు? ప్రపంచాన్ని బాగు చేయాలా, 10 మందికి మంచిగా ఉండాలని. అది ఒక స్టెప్పే కదా, వేయాల. వాళ్ళ దగ్గరికి వేస్తే మన దగ్గరికి వాళ్ళు వస్తారు. ఇది అందరూ ఒకటే, అన్ని సంస్థలు, అన్ని స్వామీజీలు ఒకటే. మన సనాతన ధర్మానికి మనం కాపాడుకోవాలా అనేటువంటిది ఒక ఉద్దేశమే మీ స్వామీజీ. ఇప్పుడు అందరినీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క కమిటీ వాళ్ళు కూడా వచ్చారు, చేరుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు చేత కాకపోయినా వెళుతున్నాను. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు శక్తి ఇవ్వాలి. గురుగారు ఇంకొకటి, అంటే హిందూ ధర్మ ప్రచారం చేసే గురువులకు కులాల పట్టింపు ఉంటుందా గురువుగారు? వాళ్ళది ఏమైందంటే మొదటి నుంచి ఆ పీఠాలకి పరంపరంగా వచ్చేసింది ఆ పీఠాలు. అందుకని ఆ కులాల వాళ్ళే అంత పోషించడం, వాళ్ళకి కొన్ని ఏదో మాగాని అంటే తోటలు ఇవ్వటం, అంగళ్ళు కట్టించటం, పెద్ద పెద్ద బిల్డింగులు ఇవ్వటం, అదొక గ్రూప్ లాగా. సో వీళ్ళకి ఏమైందంటే ఈ గ్రూప్ నుంచి వదిలేసి ఏమవుతుందో అని భయం, వీళ్ళకి పీఠం ఏమైపోతుందో అని భయం. దాని నుంచి బయటికి వీళ్ళు రావాలా, వాళ్లకు నచ్చ చెప్పాలి. మనమంతా ఒకటే, మన హిందూ ధర్మం ఒకటే, మన సనాతన ధర్మం ఒకటే. నువ్వు ఏం కావాలో నువ్వు ఇంట్లో ఆచరించుకో, బయట వచ్చిన తర్వాత మనం అందరూ ఒకటే అనే ఆ మాట మేము చెప్తే అందరూ ఒకటే, మా జతలో కూర్చొని భోంచేయవచ్చు. మా ఇంట్లో పిల్లని తెచ్చి పెళ్లి చేసుకో, అక్కడ వచ్చిన తాపత్రయం మనకు. అది ఇంకా ఆ జనరేషన్ 65 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు ఆ జనరేషన్లో ఉండిన వాళ్ళకి ఇంకా అది పోలేదు. ఇప్పుడు వచ్చే జనరేషన్కి అది లేదు. అంతవరకు మనం కాచుకోలేము. అంతట్లోపల ఏదన్నా అపాయం కూడా జరగవచ్చు మన సమాజానికి. సో దాన్ని గురించి ఇప్పుడు అయితే దేవుడిని ప్రార్థన చేసి ఊరికే ఉండిపోయి 2 హోమాలు చేసేసి 2 తీర్థయాత్రలు చేసి సరిపోతుందా అంటే సరిపోదు. నువ్వు సరిపోతావు, ఎవరు చేస్తారు వాళ్ళు సరిపోతారు. మొత్తం ప్రపంచానికే చేయాలంటే కొంత ప్రభుత్వము కొంచెం తోడ్పడాలి. ప్రభుత్వము కొంచెం తోడ్పడితే
కొన్ని చోట్ల పడుతున్నారు కూడా, తెలియకనే రహస్యంగా కూడా జరుగుతున్నాయి. అప్పుడు హిందూ ధర్మం, ఈ ఆచారం ఇవన్నీ కూడా దాని నుంచి బయటకు వచ్చారు. చాలామంది వస్తున్నారు, స్వాములు లేరని అనద్దండి. మనకు అంతగా ఇంత ప్రకాశం కనపడటం లేదు కాబట్టి లేదేమో అనుకుంటున్నాం, భ్రమపడుతున్నాం. నిజంగా మనం ఇంకా కూపమండుకంలో ఉన్నట్టున్నాం, ఒక బావిలో కప్పలాగా ఉన్నాం. బయట వెళ్ళి చూడండి, వస్తుంది, ఇంకా వచ్చారు. ఉత్తర దేశంలో వెళ్ళి చూడండి, అన్ని మఠాధిపతులు బయటకు వచ్చేసారు, సమాజసేవ చేస్తున్నారు. వాళ్ళ మఠానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పద్ధతులు ఏమన్నా వాళ్ళు చేసుకుంటున్నారు, దానికి సంబంధం లేదు. అందుకని ఈ కులాలు ఎందుకు పట్టుకున్నాయంటే వాళ్ళు పోషించారు మొదటి నుంచి ఆ పీఠాన్ని. సో అట్లా అక్కడి నుంచి వచ్చేస్తే మళ్ళీ ఆ పీఠం పోషించలేమని ఒక భయం, అది వీళ్ళకి పోవాలా. వీళ్ళందరూ కూడా అయితే ఇప్పుడు ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు ఈ విద్య నేర్చుకొని ఈ గురువుతో శిష్యరీకం చేసుకొని ఆ పీఠాన్ని రక్షించే మేనేజర్ లాగా ఉంటే ఏం ప్రయోజనం? విద్య వచ్చింది నీకు, సన్యాసత్వం తీసుకున్నావు, సంతోషం, చాలా పెద్ద విద్వాంసుడు నువ్వు. పీఠాన్ని రక్షించటానికి కోసం వెళ్ళి విశాలమైన ప్రపంచంలో కొంచెం బోధన చెయ్యి అని ఇప్పుడు పట్టుకున్నాం, దాన్ని చేస్తున్నాం కూడా. ఇంకొక పెద్ద సభ కూడా చేస్తున్నారు, రెండో సభ చేస్తున్నారు. కాషాయం ధరించిన వారికి కులం ఉంటుందా గురుగారు? ఉండకూడదు. ఉండకూడదు. వాళ్ళంతా సర్వమతం బ్రహ్మ కదా. ఓకే. కాషాయం దాంట్లో ఇష్టం వచ్చిన వాళ్ళు ఊరూరికి వేసుకునే వాళ్ళు కాషాయం కాదు అది. షర్ట్ కుట్టించుకొని కాషాయం కాదు అది. పరంపరగా గురువు యొక్క మంత్రంతో, గురువు యొక్క దీక్షతో ఏదవుతుందో అది కాషాయం. అంటే త్యాగం, అంతేగాని అలంకారము ఒక యూనిఫారం కాదు అది, అలంకారం కాదు అది. అందుకని నిజంగా కాషాయం తీసుకున్న వాళ్ళకు అసలు కులం బ్రహ్మ విద్య, అంతే. అందరూ బ్రహ్మభక్తులే, అందరూ కూడా బ్రహ్మ పిల్లలే అందరికీ కూడా. కానీ ఎవరెవరు ఆచారంలో ఉందో దాన్ని ఆచారాన్ని లోపల నువ్వు ఆచరించుకో, ఇంకొకరికి ఇబ్బంది కాకుండా ఆచరించుకో, దాన్ని వదిలేసిరా అని చెప్పకూడదు. అసలు ఏ సన్యాసి చెప్పకూడదు. కులాచారం ఏముందో ఇంట్లోది అని వాళ్ళు ఆచరించాలి. అదే కదా ధర్మం. ఆ ధర్మంలోని నువ్వు సమాజానికి వచ్చేయి, అన్నీ నువ్వు వదిలేయి, నాకు అంత బ్రహ్మనే కదా, ఇంకేముంది ప్రపంచంలో, ఏం పూజ చేసి అందరూ అట్లా అయిపోతే ఈ ప్రపంచం అందరూ ఎవరు కూడా అందరూ వెనక బుద్ధులు అట్టు చేసేశారు, అందరూ బుద్ధ సన్యాసులు అయిపోయారు. ఇంక సంతానం కానీ ప్రపంచం నడిచేది ఎట్లా? అందరూ సన్యాసులు అయిపోతే మరి ప్రపంచం ఉండేది ఎట్లా? అందుకని గృహస్థుడుగా ఉండి, సంటిగుంది దాంట్లో, గృహస్థుడుగా ఉండి మన ధర్మాన్ని ఆచరించుకోమని చెప్పారు. సన్యసించాలి అంటే ఎలాంటి విలువలు ఉండాలి గురుగారు? నిజమైన త్యాగం రావాలి. కానీ సన్యసించేదో అడ్రస్ కోసరం, ఏదో పేరు కోసరం, ఏదో ఇంకొక చిన్న పీఠం చేసుకుంటాను, అదొక అంగడి పెట్టుకుంటానంటే సన్యసించి కాదు. అదొక మోసం, నీకు మోసం. ప్రపంచానికి నేను చెప్పలే, నీకే మోసం అది. నువ్వు వైరాగ్యంతో అసలు కాషాయ వస్త్రం వేసుకోవాలని ఏమైంది? ఎక్కడుంది? ఎవరో ఏమిటి ఒక కాషాయ వస్త్రం వేసుకో, ఒక గుర్తు, నేను జపం చేసుకుంటాను, నేను దూరం ఉండాలా అని. ఎందుకంటే మనసు మర్చిపోతూ ఉంటుంది. మౌనం ఆచరించే వాడికి టపక్కన మాట్లాడతాడు, తెలీదు, అయ్యో మౌనం, ఆ రోజు మౌనం పోయింది అది. సో అందుకని మౌనం ప్రాక్టీస్ చాలా కష్టపడి చేసి మౌనం ఆచరించాలి. సో అట్లా మనం వేసుకుంటున్నాం యూనిఫారంతోనే ఉన్నప్పుడు దానికి విలువ, దీనికి విలువ కాపాడాలి. కానీ నీ విలువ కాదు అక్కడ. నువ్వు పరివర్తన పొందాలి. నువ్వు పరివర్తన పొందినప్పుడు కాషాయ వస్త్రం అక్కర్లేదు. నువ్వే పరివర్తన ఎందుకు పొందలేదు కాబట్టి అది వేసుకుంటున్నావు, పొందటానికి వేసుకుంటున్నావు. ఇదొక పద్ధతి పొందటానికి. త్యాగం ఇది, త్యాగము, వైరాగ్యం. రెండవది అన్నీ వదిలేసేయాల అనే ఒక దృష్టితో ఆ రంగు. అంతేగాని ఒక్కొక్క రంగు ఒక్కొక్కటికి ఉంది, అమ్మవార్లకు ఉంది, నవగ్రహాలకు ఉంది, వేరే 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 రంగు. అది ఈ రంగు వేసుకున్నామంటే నువ్వు త్యాగంగా ఉండు అనే ఒక అది
సంకేతం. ఒకవైపు హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతున్నా మరోవైపు కుల వివక్షత కారణంగా హిందూ మతం నుంచి చాలామంది క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని అరికట్టలేమా గురువు గారు మనము? ఈ యంత్రంతో మంత్రంతో అయ్యలేదు. సమాజ సేవ అనేటువంటిది అందరికీ ఉండేటువంటి ఒక త్యాగం వచ్చినప్పుడు మాత్రమే ఖండితం అరికట్టచ్చు. వాళ్ళను ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చీరలంతా పెద్ద పెద్ద చీరలు పోతే అది ఇచ్చి స్టీల్ పాత్రలు కొనుక్కుంటారు. మనలో స్టీల్ పాత్రలు ఉన్నాయి మా ఇంట్లో, అలా కొనుక్కుంటారు. అదే మన పని మనిషికి ఆ చీర ఇస్తే ఎంత బాగుంటుంది. ఇవ్వదు. ఎందుకంటే నా చీర నా పని మనిషి కట్టుకుంటే నా భర్త ఏమవుతాడో అని భయపడతారు. అదొకటి. కాలోనికి వెళ్ళి ఇవ్వచ్చు కదా, స్టీల్ పాత్రలు ఎందుకు? సో ఇది మనలో ఉండేటువంటి అటు పెద్దవాళ్ళు కాదు వాళ్ళు, అటు లో 4వ క్లాసు వాళ్ళు కూడా మధ్యమ తరగతి ఉండేటువంటి వాళ్ళకి ఈ త్యాగం రావాలా. కేవలం సన్యాసులకే వస్తే ఎట్లా బాగుండు, మీరందరూ బయలుదేరండి. మేము ఎంత బయలుదేరినా మీరు బయలుదేరాలి. మీరు మధ్యమ వర్గ వాళ్ళు మీరు బయలుదేరి మీరు మాతో పాటు కాలోనికి వచ్చి మీరు కూడా చేయాలి. మీరు కూడా కొంచెం త్యాగం ఉండాలి. ఒక పిడికెడు దత్త పద్ధతిలో ఉంది ఏమిటంటే ఒక పిడికెడు బియ్యాన్ని తీసి పెట్టండి అంటారు. అదే భిక్ష, గురు భిక్ష. అది దాన్ని తీసిపోయి ఎక్కడ గురుమఠం ఉందో అక్కడికి ఇవ్వండి. ఆ పీఠానికి వేయాలనేవి లేదు, వేరే దేనికైనా ఇవ్వచ్చు, చెయ్యండి అని. అట్లనే మనం 10 చీరలు తీసుకొని అప్పుడు ఒక చీర కొను, ఒక్కటే చీర, అది ఫ్రీగా కూడా వస్తుంది. 2 లీటర్ల పాలకి సగం లీటర్ పాలు వేస్తాడు, అది వేరే. కానీ ఆ చీరలో వాడు కొట్టేస్తుంటాడు, అది వేరు. మనకు వ్యాపారం సంగతి మనకు వద్దు. 2 చీరలు నీకు ఫ్రీగా వస్తాయి కదా, దాన్ని తీసిపోయి కాలనీకి ఇవ్వండి. పెళ్ళిళ్ళలో అంత ఖర్చు పెడుతున్నారు, పాడైపోతుంది. ఇప్పుడిప్పుడే కొన్ని సిటీల్లో కొంత యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని ఫ్రిడ్జ్ పెట్టుకొని ఆ ఫ్రిడ్జ్లో తీసుకుపోయి అన్నం పెట్టి మరుసటి రోజు తీసుకుపోయి వ్యాన్ తీసుకొని, వాళ్ళు వేరే వేరే పనుల్లో ఉన్నారు, ఆ వ్యాన్ తీసుకొచ్చి ఆ పెండ్లిలో మిగిలిన పదార్థాలను తీసుకుపోతారు. ఎంత బాగుంది. ఇటువంటి క్రాంతి మనలో రావాలి, కానీ సన్యాసుల్లో వచ్చే ఏం ప్రయోజనం లేదు అంటున్నా. కానీ వాళ్ళు కూడా బయలుదేరితే శిష్యులు కూడా బయలుదేరుతారు అనే ఒక దృష్టి ఉంది. ఆ శిష్యులు ఎవరు? మధ్యమ వర్గం వాళ్ళు. ఆ మధ్యమ వర్గం వాళ్ళకందరికీ బుద్ధి వచ్చేస్తే మత మార్పిడి ఉండదు. మనలో ఉంది, కానీ అవును మారిపోయావు, ఏ బాధతో మారిపోయావు అనేది కావాలి. ఇప్పుడు మనము 4 పిల్లలు, మన పిల్లలు ఉంటే ఒక పిల్లకు ఒక ఫీజు ఇవ్వటానికి ఏమిటి, ఇవ్వచ్చు కదా. సో ఈ పరివర్తన మఠాల్లో సన్యాసులకి వద్దు, మధ్యమ వర్గం వాళ్ళకి వస్తే చాలు. పంచుకోవాలి మనం. అది కొంత ఇప్పుడు కనిపెడుతున్నారు, చేస్తున్నారు. అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం మనం చూస్తున్నాం. అంతా చాలా మంది వస్తున్నారు కూడా. వాళ్లకు అర్థమై వాపసు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలామంది వాళ్ళకి వస్తున్నారు. ఇప్పుడు దత్త జయంతికి ఒక 200 మంది వస్తున్నారు, వాపస్ ఆయా అని. వాళ్ళకి బొట్టు పెట్టడం, ఒక శ్లోకం చెప్పటం, అందరికీ ఒక్కొక్క చీర ఇవ్వటం, పంపించడం. వాళ్ళు హాయిగా ఉన్నారు వాళ్ళు. సో అందుకని మనం మత మార్పిడిలో స్వాములు చేరుకోవాలా. మధ్యమ వర్గం వాళ్ళు, పెద్దవాళ్ళకి వద్దులేండి, నేను వదిలేశాను. మధ్యమ వర్గం వరకు ఈ ఇద్దరూ చేరుకుంటే పెద్దవాళ్ళు కూడా వస్తారు దారికి, చిన్నవాళ్ళు కూడా వస్తారు దారికి. ఇది మత మార్పు వచ్చి రావాలంటే మన ఇద్దరం బయలుదేరాలి. మీ ఆజ్ఞ స్వామి, మీ ఆజ్ఞ గురుగారు. ఈ దత్తపీఠం ఆశ్రమంలో మరో అద్భుతాన్ని కూడా నేను చూశాను గురుగారు. వచ్చి రాగానే చూస్తే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడులు చాలా ప్రతి చోట కనిపిస్తుంటుంది స్వామి, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆకాశ ఆంజనేయ స్వామి, భూలోక ఆంజనేయ స్వామి, పాతాళ పంచముఖ ఆంజనేయ స్వామి. అంటే ఒకే చోట 3 రకాల ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అంటే దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? అసలు ఒకే చోట దశకంఠుడు రావణ్ణి సంహార చేయటం, భూ ఆంజనేయుడు ఆయన శతకంఠ రావణ్ణి సంహారం చేయటం, ఆకాశంలో ఉండిన రావణుడు, పాతాళంలో ఉండేటువంటి రావణుని మైరావణ సంహారం చేయటం. అదే 3 రావణులే వీళ్ళకి సంబంధాలు లేకపోయినా మహత్తరమైన రావణులు ఈ 3 కూడా.
ముగ్గురు అన్నతమ్ముళ్ళలాగా యుద్ధ భూమిలోనే ఈ పాతాళ ఆంజనేయ స్వామిని సంహారం చేశాడు ఆంజనేయ స్వామి. అదొకటి. తర్వాత యుద్ధంలో మీకు తెలుసు రావణుడిని సంహరించి రాముడు సంహరించి ఆ సమయంలో విట్నెస్గా హనుమంతుడు ఉండటం అదొకటి మధ్యలో ఉండేది. పైన ఉండేది అయిన తర్వాత ఇంకేం పట్టాభిషేకం అయిన తర్వాత ఆ రావణుడు గలాట చేశాడు. అందుకని అక్కడికి వెళ్ళి ఇద్దరూ కూడా వెళ్ళి సంహారం చేసిన సందర్భంలో సీత కూడా వెళ్ళింది, జతలో వెళ్ళింది. రాముడికి మూర్ఛ వచ్చింది, లక్ష్మణుడు కూడా మూర్ఛ వచ్చింది, మిగతా వాళ్ళందరూ మూర్ఛపోయారు, ఎవ్వరూ లేరు. కానీ అక్కడ రక్తబీజాసులాగా వాడిది. ఒక రక్తం పడితే ఆ రక్తం నుంచి 1000 మంది రావణుని పుడతాడు. ఆ రక్తం పడితే చాలు 1000 మంది రావణుడు. దీన్ని ఎంతమందిని సంహారం చేసేది? రాముడు లక్ష్మణుడు అలసిపోయారు, హనుమంతుడు కూడా అలసిపోయారు. ఏమిటి ఇట్లా ఉంది? అప్పుడు సీతమ్మ వారిని అడుగుతాడు, నువ్వు మామూలు అమ్మ కాదు, నువ్వు ఇప్పుడు రక్షించకపోతే ఎట్లా? ఆవిడ మహాకాళి రూపం తీసుకొని తన ఆకాశంలోనే తన నాలుకను పరిచేసి కిందికి రాకుండా ఆ రక్తం అంతా పడిన తర్వాత దాని మీదే పడేటట్టుగా చేసింది. ఆ విశ్వరూపాన్ని చూశాడు హనుమంతుడు. తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు స్వామి. అట్లా అమ్మవారు అక్కడ కూర్చొని హనుమంతుడి మీద కూర్చొని అక్కడ యుద్ధం చేసి వాడిని శతకంఠ రావణ్ణి సంహారం చేయటం జరిగింది. ఇది అందుకని 3 రావణులు మనం చూసినప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టితో మనం స్వామిని కొలిసేటప్పుడు మధ్యలో ఉండే రావణ్ణి మనం కొలిసే అన్ని సంసార బాధలు ఉండేటువంటివన్నీ నివృత్తి అవుతాయని, కింద రావణ్ణి మనం భజించేటప్పుడు నీకు తెలియకనే చేసిన మానసిక పాపాలన్నీ పోతాయి అని అక్కడ జరిగిందే. అట్లా రహస్యంగా వచ్చి రాముడు లక్ష్మణుడిని చంపాలని చూశాడు, అది జరిగింది, అది పోతాయి. ఇక పైన ఉండేటువంటి రావణ్ణి సంహారం ఎట్లా అయిందంటే అమ్మవారు నీకు సరస్వతి మాతగా జ్ఞానాన్ని నీకు ఇస్తుంది అనే ఒక దృష్టితో. రెండోది హనుమంతుడు ముందు బ్రహ్మ, ఆయన హనుమంతుడు చిరంజీవి ముందు బ్రహ్మ అవుతాడు కాబట్టి అక్కడ విశ్వరూపాన్ని మళ్ళీ ఒకరికొకరు చూసుకున్నారు, అమ్మవారికి హనుమంతుడు చూసుకున్నారు. అందుకని ఆ స్వామిని ఎవరు కొలుస్తున్నారో వాళ్ళకు జ్ఞానభిక్ష కలుగుతుంది అని చెప్పేసి, జ్ఞానము ఆరోగ్యము కలుగుతుంది అని చెప్పేసి కానీ 3 ఆంజనేయ స్వామిని పెట్టడం జరిగింది. మంచి స్వామి. ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారము శివకేశవులు ఇద్దరు కూడా మనం భక్తితో పూజిస్తాం స్వామి. కొన్ని ఆలయాలు ద్రాక్షారం వెళ్ళని ఇటీవల నేను శ్రీకాళహస్తిను శివకేశవులు ఇద్దరు కూడా ఒకే ఆలయంలో ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్నారనమాట. కానీ మనలో కొంతమంది విభేదాలు ఉన్నాయి స్వామి. అంటే విష్ణువే దేవుడు, ఈశ్వరుడు కాదు, అసలు చెప్పాలంటే కొంతమంది రామేశ్వరంలో రాముడు అసలు శివుణ్ణే పూజించలేదు అని ఇట్లా భేదాలు ఉన్నాయి స్వామి. అంటే శివకేశవులు ఇద్దరు ఒకటే కదా, అంటే వేరు అయినా కూడా ఇద్దరు దేవుళ్ళే కదా, ఈ భేదం ఎందుకు స్వామి? భేదం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకోవటానికి ఎవరినైనా ఒకరిని దూషించాల్సిందే, లేకపోతే వాళ్ళ గొప్పతనం బయటికి రాదు. యుద్ధం చేసేటప్పుడు ఒకరిది ఏదైనా ఒకటి చూడాలి. శంకరనారాయణ ఇద్దరు ఒకటే, శివకేశవులు భేదం చేయకూడదు అనకూడదు కూడా, మహాపాపం వస్తుంది కూడా అనే వాళ్ళు కూడా ఉన్నారు. శంకర భగవత్పాదులు అందుకే కదా ఆయన అవతారం చేసి షణ్మతాల్ని 6 మతాల్ని ఒక చోట చేర్చారు. శాక్తేయులు ఉండ్రి వాళ్ళు ఇంకా ఘోరం, శాక్తేయులు. గాణాపతిలు ఉండ్రి వాళ్ళు ఇంకా ఘోరం, గాణాపతి. వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, శైవులు వీళ్ళంతా ఆ సమయంలో 6 చీల్కొని ఇంకా భయంకర ఘోరంగా ఉండేది. అది కొంచెం ఇంకా అట్లా తగ్గిపోతుంది, నిదానంగా తగ్గుతుంది, అది ఏం లేదు. అట్లా ఇంకా వచ్చేసింది ఈ కలియుగం అంత్యం దగ్గరికి వచ్చేది లోపల అంతా పోతాయి, ఉండవు. ఎవరికెవరు రక్షణ చేసి ఇప్పుడు ఏదైనా ఒక భయంకరమైన ఏదైనా ఒకటి శబ్దం వినిపిస్తుంది, కులము గోత్రం ఏం తెలియదు, అందరూ ఒకటే పరిగెత్తిపోతారు. పడవలో ఒకటే అందరూ కూర్చుంటారు. పట్టణాలు తీసి వచ్చినటువంటిది అందరూ ఒకే పంచుకొని తింటారు, లేక తీసుకొనైనా తింటారు. అప్పుడు కులము భేదము ముట్టుకోవటము అవంతా లేదు, శివుడు విష్ణు అనే ప్రశ్న లేదు. కలియుగం వస్తున్నది, తాపత్రయాలు అవుతాయి, అప్పుడు అందరూ కలిసిపోతారు, శివుడు లేదు ఏమీ లేదు. ఈ చెప్పటానికోసం ఎంతో మహాత్ములంతా కష్టపడ్డారు. శంకర భగవత్పాదులు చాలా కష్టపడ్డారు.
అన్ని చిన్న వయసులోనే భూమి అంతా తిరిగి వాళ్ళందరినీ ఒక చోట చేర్చారు. ఆయనకి ఎన్ని పరీక్షలు పెట్టారో తెలియదు. అటువంటి పరీక్షల్లో అంతా గెలిచి స్వామి ఆ షణ్మతాలను ఒకటి చేర్చారు. చేరకపోతే ఇంకా ఘోరంగా ఉండేది, ఇంకా స్పీడ్గా ఉండేది. ఈ స్పీడ్ తగ్గుతుంది, అదొక నమ్మకం మనకుంది. అందుకని ఇక్కడ శివుణ్ణి ఆరాధన చేసేటప్పుడు అక్కడ కింద ఉండేది బ్రహ్మ, ఒక పాణిఘట్టం, మధ్యలో ఉండేది విష్ణువు, తర్వాత శివుడు. అది తెలుసు అందరికీ కూడా. తెలిసినప్పటికి కూడా నా శివుడిదే, అంగళ్ళు వ్యాపారం లాగా ఇది, నా శివుడిదే, నా తత్వం వేరే, మీ తత్వం వేరే, అట్లా చెప్పుకుంటే కదా. అది నా రుచి వేరే, నా హోటలు, నా రుచి వేరే, అట్లా చెప్తే కదా. ఇది ఆంతరాత్మంగా ఖండితంగా తప్పు కాదు. ఇది వీళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు గోడ నిర్మించుకున్నారు. వాళ్ళు గోడ నిర్మించుకొని వాళ్ళకు వాళ్ళు గెర వేసుకొని వాళ్ళకు వాళ్ళు ఇంతే నాది, నాది ఇంతేనే, వేరే లేదు ప్రపంచం, దీన్ని నుంచి వెళ్ళొద్దండి మీరు. ప్రతి మతంలో ఉంది. నా దేవుడినే కొలుసు, లేకపోతే నరకము మరి స్వర్గము అని మాట్లాడుతున్నారు. పైగా నీది లేదంటున్నారు, నీ దేవుడు లేదంటున్నారు, నా దేవుడు మాత్రమే అంటున్నారు. ఇది మాయ. ఇది మనం ఇద్దరు సరిపోతుంది, సరిచేయటానికి వీలు లేదు. అది అట్లా జరుగుతుంది. దానికి కాలమే చూసుకుంటుంది. రామేశ్వరంలో శ్రీరాముల వారు ఈశ్వరుని పూజించారా స్వామి? అన్ని కల్పాలు వేరే ఉన్నాయి. ఓకే. కొన్ని కల్పాల్లో లేదన్నారు, కొన్ని కల్పాల్లో ఉందని. ఏ కల్పం ఎవరు పట్టుకుంటాడో వాడికి అది అంతే. సో చిన్న అనుమానము, అమ్మగారు వినాయక విగ్రహం ఉంది, దాని గురించి ఒకసారి వివరిస్తారా? అమ్మగారు అంటే జయలక్ష్మి మాత, నా గురువు ఆయనే, ఆవిడే నా గురువు. ఆయన గురువు దత్తాత్రేయుడు, ఆమె గురువు. అట్లా పరంపరంగా వాళ్ళు సంగీతంలో, యోగంలో వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళకి స్వామి జన్మించారు. అటువంటి జగన్మాత 9 లోపలే అమ్మవారు నాకు ఉపదేశం చేసింది. ఉపదేశం చేసి నీకు ఒక పాషాణం దొరుకుతుంది అని, ఒక రాయి పాషాణం దొరుకుతుంది, ఆ రాయిని దగ్గర పెట్టుకుని వారు. ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది ఏం చెప్పలేదు అని అంటూ ఉపదేశం చేసింది. హనుమంతుడి దగ్గరే వెళ్ళి ఉపదేశం చేశారు నాన్నగారు కూడా. ఆ బొమ్మేపర్తిలో ఆ సంజీవని హనుమంతుడు ఉన్నాడు కదా, ఆలయం, ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం. తెలుస్తుంది కదా మీకు, వెళ్ళి అడగండి హనుమంతుడిని, ఏం స్వామి మీ దగ్గర ఉన్నారా అని. అక్కడ ఉపదేశం జరిగింది నాకు. అమ్మగారు కూడా అక్కడే చేస్తుంది. అందుకని అమ్మ నాకు గురువు. అమ్మనే సంగీతం నేర్పించింది. అమ్మనే నాకు ఇవన్నీ సూత్రాలు చెప్పి 12 సూత్రాలతో నేను బతుకుతున్నాను. అదే జీవితం ఉన్నది. ఆ అమ్మ గణపతిని నువ్వు పట్టుకో అని చెప్పింది అంతే. ఉపదేశం చేసేటప్పుడు స్వామి ఉపదేశం చేసేటప్పుడు స్వామి అగ్నిలో కనపడి నేను తొందరగా దొరుకుతా నీకు అని, అంతే. అది అంతటితో అయిపోయి ఆ 11 అయిపోయింది, 12వ సంవత్సరం, 13, 14వ సంవత్సరానికి ఒక పాషాణం దొరికింది. అంటే ఒక రాయి. ఆ రాయిలో శబ్దం వచ్చేది, ఓంకారం. దాన్ని చెవిలో పెట్టుకుంటే, ఈ చెవిలో పెట్టుకొని వింటూ అన్ని విధాలమైనటువంటి పాఠాలు నాకు దాని నుంచి వచ్చాయి. సో అది గణపతి నాకు గురువు గారు. అమ్మ అయిన తర్వాత గణపతిని ప్రత్యక్ష, అందుకని గణపతి సచ్చిదానంద అని పేరు పెట్టేసుకున్నారు. గణపతితో ఉండే గణపతి సచ్చిదానంద స్వామి. అందుకని అమ్మవారిని పుట్టు అంటాం, దీన్ని గమ్ అంటాం. పుట్టు గమ్ అనేటువంటి దాంతో అంత ప్రచారం జరిగింది కొన్ని రోజులు. అందుకని ఇక్కడ 3 పెట్టుకోవటం జరిగింది. మీరు అన్నారు కదా స్వామి, ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి, గణపతి అన్నారు కదా. గణపతి ఫస్ట్ గణపతి హోమాలు, గణపతి పూజలు అన్ని చేశారు. దాని పరంపర మళ్ళీ దత్తపీఠంగా స్వామి. ఎందుకంటే దత్తాత్ర చెప్పాను కదా, దత్త సంప్రదాయం. ఓకే. అమ్మగారు మూల దత్త సంప్రదాయం వాళ్ళది. వాళ్ళ ముత్తాత గారు, వీళ్ళ పెదనాయన గారు సమాధి ఇప్పటికీ ఉంది ఇక్కడ మేకేదాట్లో. ఆయన సుబ్బయ్య యోగి అని చెప్పేసి అంటారు. ఇప్పటికీ వెళ్ళి ఆ సమాధిలో వందలాది మంది వెళ్ళి ఆ మృతికను తీసుకొని వెళుతూ ఉంటారు. అంత నమ్మకం ఆ ప్రజలకు అంతా. సో వాళ్ళంతా దత్త సంప్రదాయం వాళ్ళు. సో ఆ దత్త సంప్రదాయం మనం పట్టుకుంది. ఆ దత్తాత్రేయుడు ఎవరో ఇక్కడికి రావటం, ఆ స్వామీజీకి శ్రీపాద వల్లభుడు చేసినటువంటి
పాదుకలు, పూజ, విగ్రహాన్ని ఇవ్వటం, మూల విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవటం, ఇవన్నీ అమ్మ నుంచి కలిగాయి. అమ్మగారి గురించి తెలుసుకోవాలంటే గురుగారు ఒకసారి చెప్పండి. ఒక గురువుకి, ప్రతి గురువుకి కూడా ఒక గురువు ఉంటారు గురుగారు. అలాగే మీకు కూడా తొలి గురువు అమ్మగారైన విజయలక్ష్మి గారే మీ అమ్మగారే తొలి గురువు అంటారు గురుగారు. ఆమె కూడా ఒక దైవిక శక్తి ఎక్కువ ఉంది ఆమెకు, దైవాంశ సంభూతురాలని కూడా మేము విన్నాము. ఆమె ద్వారానే మీకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారని. ఒకసారి అమ్మ గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలని గురుగారు. అమ్మ గురించి నేను ఎంత చెప్పినా చాలదు. అమ్మ గురించి అంత మహిమది. అది ఆ మహిమను అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది చంద్రుడిని చూసిన వాడికి తెలుస్తుంది. కళ్ళు మూసుకొని కూర్చోవాడికి కష్టం తెలుసాడు. కలకండ తిన్నవాడికి తెలుస్తుంది. అది అందుకే అంత ఇంత శక్తి అని నేను చెప్పలేను అమ్మని గురించి. మాతృదేవోభవ మామూలుగా మనం అన్నప్పుడు మాతృదేవోభవ, మాతృవే మనకు అమ్మ. పితృదేవోభవ రెండవది, ఆచార్యదే గురువు, ఆచార్య దేవోభవ అంటున్నాం. ఇదే మన సనాతన ధర్మ గొప్పతనం. ఫస్ట్ అదే మనం చెప్పాలి. మాతృదేవో అమ్మకు మర్యాద ఇవ్వండి, అమ్మను చూడండి, అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. ఆవిడ మహాజ్ఞాని కాకపోవచ్చు, అమ్మ ఆశీర్వాదంతో నువ్వు జ్ఞాని అవుతావు. ఆశీర్వాదమే జ్ఞానం అనేది ఆ నమ్మకం నీకు ఉండాలా. అందుకని అమ్మను ఇది ముసలివాళ్ళ ఓల్డేజ్ దాంట్లో వేయటం కానీ ఇదంతా మనం చేయకూడదు. వాళ్ళని రక్షించాల. విధి కానప్పుడు దానికి కలిసిన అనుకూలాలు చేసి పెట్టి అక్కడ పెట్టాలి. కానీ మనకు అదే పరిస్థితి అవుతుంది. మన పిల్లలు అదే చేస్తారు. మనకు అట్లా చేస్తామంటే మా నాన్న చేశాడు కదా మేము నీకు చేస్తాను నీకు అంటారు. పొట్టేలు తోడేలు లాగా పైన నీళ్లు తాగుతుంటే ఎంగిలి తాగుతున్నాను, నువ్వు పైన ఉన్నావు కదా మామ, నేను కింద తాగుతున్నాను కదా అని పొట్టేలు అంటుంది. అది పైన ఉండేటువంటి తోడేలు అంటుంది. అట్లా లేదు మీ నాన్నగారు అట్లా తాగారు, మా నాన్నగారికి ఎంగిలి వచ్చింది కాబట్టి నేను చంపుతాను. ఎట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరినీ కిందికి వేస్తున్న మీ వాళ్ళు చాలా చేశారు, అట్లా చేశారు మీ పై వాళ్ళు, అందుకని మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం, మిమ్మల్ని చంపుతామంటున్నారు. ఏం చేస్తుంది? అంటే ప్రతి ఒక్కరికి తల్లే తొలి గురువు కదా మరి. తల్లే తొలి గురువు. కానీ ఇటీవల నేను అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న అమడుగూరులో ఒక మారుమూల గ్రామము, ఒక వృద్ధాశ్రమాన్ని సందర్శించాను గురు. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఒక వృద్ధుల యొక్క కష్టాలను వివరించడానికి నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. చాలామంది తల్లులు దాదాపు ఒక 30-40 మంది దాకున్నారు. అందరూ కూడా పిల్లలు ఇంటి నుంచి నెట్టేస్తే, పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళు నెట్టేస్తే ఆ వృద్ధాశ్రమంలో అరుణజ్యోతి అనే ఆమె తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సంరక్షిస్తోంది. అలాంటి విషయాన్ని మనం ఎలా చూడాలంటారు అసలు? దాన్ని అంత సేవ చేయాలి, అన్ని చోట్ల పెట్టుకోవాలి. అట్లా తప్పేం లేదు కదా. వాళ్ళు తీసుకుపోరు పిల్లలు, లేక ఎక్కడో దేశాల్లో ఉంటారు. మేము తీసుకుపోలేదు, మేము రాలేము, మీరు రాలేరు, డబ్బులు పంపిస్తామంటారు. అది ఏం ప్రయోజనం? ప్రేమ లేనటువంటిది ఏముంటే ఏం ప్రయోజనం? మృష్టాన్నం ఉంటే ఏం ప్రయోజనం? అటువంటి వృద్ధాశ్రమాలు చేస్తున్నారు సేవ. వీళ్ళను ప్రశంసించాల, వాళ్ళ తల్లిదండ్రులను కూడా మనం బుద్ధి చెప్పాలి వాళ్ళకి కూడా. దానికి సహాయం చేయాలి కూడా మనం. అటువంటి వృద్ధాశ్రమాలు ఎక్కడున్నాయో మనం సహాయం చేయాలి. గురువుగారు, మీ యొక్క దినచర్య ప్రతిరోజు కూడా గో పూజతోనే ప్రారంభం అవుతుంది అని విన్నాము. మనము హిందూ ధర్మశాస్త్రం ప్రకారము, హిందూ ధర్మం ప్రకారము గోవుని మనము ఒక దేవతలా పూజిస్తాము. గోవు నుంచి వచ్చే మల మూత్రాలను సైతము, మన మలాన్ని సైతం మనము పిడకలు తట్టుకొని ఇంట్లో పిడకలతో పొగ పెడితే బాగుంటుంది. హోమాలకు అన్నిటికీ ఉపయోగిస్తారు. కానీ మూత్రాన్ని సైతం చాలా ఔషధాల్లో కూడా ఉపయోగిస్తాం కదా. ఒకవైపు గో పూజ ఇలా మనం చేస్తున్నాము, గో వధ కూడా అదే స్థాయిలో జరుగుతోంది గురువారు. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? అరికట్టాలంటే ఇప్పుడు మామూలుగా దాన్ని హిందువులైన వాళ్ళు ఆ గోమాంసాన్ని వదిలేస్తే కొంతవరకు అరికట్టచ్చు. మనం ఆ గోమాంసాన్ని హిందువులు తింటూ గోవధ చేయొద్దండి ఒక తట్టు పూజ, ఒక తట్టు పలహారం చేస్తూ ఎట్లా అవుతుంది? ఇప్పుడు పాముని పూజిస్తున్నాం, పాముని రాయిని పూజిస్తాం, నిజమైన పాము చూస్తే కొడతాం. సో ఆ స్వభావాలు పోవాలి మనకు. అది అట్లా మనం కొట్టకపోతే ఖండితం సాధు ప్రాణి, అది ఏం చేయదు. అది మన కళ్ళు మూసుకొని తొక్కినప్పుడే దానికి భయం, దాన్ని రక్షించుకోవటానికి చేస్తుంది. సో అదేవిధంగా గో మాంసాన్ని మనము విరోధించినప్పుడు గోవు వధ తగ్గిపోతుంది మనకు. కానీ ఎక్కువ మనం వ్యాపారంగా ఎక్కువ తింటున్నారు కదా.
ఎక్కువ తినేటువంటి వాళ్ళు, గోమాంసాన్ని తినేవాళ్ళు గోరక్షణ చేయాలా, గోరక్షణ అంటే ఎట్లా ప్రయోజనం అవుతుంది అది? అందుకని కొంతమంది ఉన్నారు, ఒక క్లాస్ దండిగా ఉన్నారు గోరక్షణ చేయాలనేటువంటి వాళ్ళు. అది కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి కూడా, లేదని పూర్తిగా చెప్పొద్దండి. కొన్ని దేశాల్లో దాన్ని ఆర్డర్స్ కూడా వేశారు. గవర్నమెంట్ చాలా సహాయం చేస్తున్నది గోవధ చేయకూడదని. రెండవది, గోవధ చేయొద్దు అని చెప్పిన వాళ్ళు, ఈ 10 మంది కొంచెం డబ్బు ఉండేటువంటి వాళ్ళు ఒక గోశాల, ఈ వృద్ధాశ్రమం లాగానే గోశాల ఒకటి చాలా చోట్ల చేస్తున్నారు. వెళ్ళి దాంట్లో వేసేసి దానికి ఒక పిటికెడు ఒక గడ్డి వేసినా చాలు. అట్లా చేయటం ఒకటి, గోమాంసాన్ని తినకపోవటం ఒకటి, మరి ప్రభుత్వం కూడా దీనికి సహాయం చేయాలని ఒకటి. ఇవన్నీ చేస్తే అప్పుడు గో వధ అరికట్టచ్చు. ఓకే గురుగారు, మీరు వేద నాదాలు రెండు కళ్ళుగా చూస్తుంటారు. మీరు ఇక్కడ వేద పాఠశాల స్థాపించి ఎంతోమందికి వేదం అందిస్తున్నారు. అలాగే నాద చికిత్స ద్వారా కూడా ఎన్నో రోగాలను కూడా న్యాయం చేసే విధంగా ఇది చేస్తున్నారు. ఎలా గురుగారు అదంతా కూడా, దాని విశిష్టత గురించి చెప్తారు? వేదం సహజంగా వచ్చినటువంటి మా వంశీయులతో సహజంగా వచ్చినటువంటి ఆశ్రమం యొక్క సిస్టమ్ అది. 4 వేదాలు కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకని వేదం అన్ని మతస్థుల, త్రిమతస్థుల వాళ్ళ పిల్లలకు కూడా నేర్పడం జరుగుతుంది. రెండవది, ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుండేది అర్చకులకి. పురోహితులు ఎక్కడా లేరు పాపం. ఆలయాలు కడతారు, పురోహితులు లేరు, దొరకరు. మంత్రం చెప్పేటువంటి వాళ్ళు దొరకరు. సో దాన్ని నేర్పడానికి కూడా ఏర్పాటు స్మార్త పాఠశాల అని అక్కడక్కడ పెట్టాము కూడా జరుగుతున్నది. అది వేదాన్ని గురించి. ఇక నాదం మళ్ళీ మా అమ్మ నుంచి వచ్చినటువంటి ఒక పర్యం మీరు విన్నారో లేదో, నాదంలో బాగా పంట పండుతుంది, రాగులు బాగా పండుతాయి, వడ్లు బాగా పండుతాయి. రాగం వింటూ తర్వాత ఇంకా మీరు వెనక్కి వెళితే దీపక రాగం వేస్తే దీపాలన్నీ వెలిగాయి. ఒకప్పుడు అన్నీ వెలిగాయి, అవంతకవి వెలిగాయి, నీళ్ళలో వేసింది వెలిగాయి. అంటే ఇప్పుడు మీరు చూపించేదండి, నేను నన్ను అడగకండి. అట్లా ఆ నాదంలో ఉండినటువంటి అద్భుతమైన మహిమ. పంట బాగా పండుతుంది, కాయలు బాగా వస్తాయి. అట్లనే గోవులు మంచి పాలు ఇస్తాయి. మేత పెట్టాలా, మేత లేక ఊరికే చేస్తానంటే చేయను కాదు. మేత పెడితే మంచి పాలు ఇంకా ఎక్కువ వస్తాయి. అంత నాదంలో అంత ఎనర్జీ ఉంది. ఇప్పుడిప్పుడే సైంటిస్ట్ అంతా కనిపెట్టి మనకు అందిస్తున్నారు కూడా. ఇంకా మంచిది అది. నాదంలో అంత భయంకరమైనటువంటి వైబ్రేషన్తో లోపల ఉండేటువంటి వ్యాధిని నయం చేయొచ్చు అటువంటి శక్తి నాదంలో ఉన్నది. పూర్వంలో అంతా నాదమయం, నాదంలోనే పరమాత్ముని చేరేటువంటి నాదమే బ్రహ్మ, నాదమే ఆ బ్రహ్మతత్వం. దహరాకాశం, ఏది మనకు అవకాశం లేనటువంటిది అదే ఈ అవకాశం లేనటువంటిది. ఇదంతా ఏదుందో అదే నాదం. దీంట్లో కూడా నాదం ఉంది, చెట్టులో నాదం ఉంది, ఒక వస్త్రంలో నాదం ఉంది. అందుకని ఈరోజు చెట్లకు పెట్టి నాదాన్ని చూస్తున్నాం మేము. దాని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్, దాని నుంచి వచ్చేటువంటి ఆరా, ఏ సిస్టమ్ ఏముందో అది. అట్లా గ్రాఫిక్ సిస్టమ్, దాని గ్రాఫిక్ ఉంది దాంట్లో. ఆ గ్రాఫిక్లు ఇప్పుడు ఈసీ కనిపెట్టడం, ఇక్కడ పెడుతుంటే ఈసీ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళు ఆ గ్రాఫిక్ చూసి చెప్తారు ఎంతెంత పోతుంది, ఎంతెంత వస్తున్నది, ఎంత తగ్గింది, ఎక్కడెక్కడ తగ్గింది, ఏది చిన్నది ఎట్లా ఉంది, పెద్దది ఎట్లా ఉంది కనిపెట్టి హార్ట్ ప్రాబ్లం ఉంది అని ఏదో ఒకటి తీర్మానం చేస్తారు డాక్టర్స్. సో అదే మాదిరిగా ఈ చెట్లు కూడా అదే విధంగా ఉన్నది. చెట్లు, చిన్న చిన్న చెట్లు, 10,000 బోన్సాయి చెట్లు తీసుకొచ్చి పెట్టాం. ప్రతి బోన్సాయి చెట్లో కూడా ఒక ఎనర్జీ ఉంది, విశేషమైన ఎనర్జీ, విశేషమైన ఆరో సిస్టమ్, విశేషమైన గ్రాఫిక్స్, దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. అది చూసి నాదం ఇప్పుడు మేము ప్రయోగం చేసుకుంటున్నాం. అది చూసి, ఆ గ్రాఫిక్ చూసి ఇది ఉండొచ్చు అని పెడుతున్నాం. అది ఎక్కువ పెట్టినప్పుడు అది ఎక్కువ ఇంకా గ్రాఫిక్స్, కలర్స్ చూపిస్తున్నది అంటే దాంతో. సో అది బాడీలో ఎట్లా పెడతారు మీరు అంటే, మన బాడీలో కూడా బుద్ధి, మన ఆత్మ అని చెప్తున్నా. శరీరం అంతా ఆత్మని, అది వేరే ఆధ్యాత్మికంగా వేరే మాట్లాడతాను నేను. ఇప్పుడు సంగీత పరంగా మాట్లాడుతున్నా. ఆత్మ, దీంట్లో ఉండేటువంటి నర్వ్స్, మూలాధారం నుంచి సహస్రం వరకు 72 నాడువులు ఉన్నాయి మనకు.
వేల నాడులు, 72,000 నాడు, దాంట్లో 14 నాడులు వేగస్ నాడు. దీన్నంతా ప్లెక్సస్ అంటున్నాం, బ్రహ్మనాడి అంటున్నాం, గ్రంథి విష్ణు నాడి అంటున్నాం. ఇవన్నీ కూడా నాడుల్లో ఒక్కొక్క నాడిలో రోగం రావడానికి కారణం ఏమిటి? ఒక్కొక్క నాడి పోతూ ఉంటుంది, పోయినప్పుడు ఒక్కొక్క రోగం వస్తూ ఉంటుంది. దాన్ని చేయటానికి ఇంకొక మందు తీసుకోవటం, దాన్ని చేయటానికి ఇన్ని మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది. అలోపతికి అంతే, ఆయుర్వేదిక్ కూడా అంతేనే. వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు, వీళ్ళు ప్రయోగం. ఒక రోగి మీద ప్రయోగాలే జరుగుతున్నాయి కానీ పూర్తిగా నయమైంది అనే లోపల ఏం చేస్తున్నాడు? అపత్యం అయిపోతున్నాడు. పత్యం చేయడిక ఆ ట్రీట్మెంట్ అయ్యే వరకే పత్యం చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వస్తున్నది. సో వైద్యం మీద నమ్మకం పోతున్నది. నువ్వు చేసే తప్పు చెప్పరు వాళ్ళు, దీన్ని చెప్తున్నారు. ఇంత తీసుకున్నా కూడా మనకు అపత్యం చేస్తున్నారు కదా వీళ్ళు, పత్యం లేదు వీళ్ళు. సో కాబట్టి అటువంటి నర్వ్స్లో ఉండినటువంటి శబ్ద తరంగాలతో ఆ చచ్చిపోయినటువంటి నాడుని బతికించవచ్చు. అప్పుడు నీకు హీలింగ్ అవుతున్నది. ఇప్పుడు శరీరాన్ని మీరు ఊరికే ఇట్లా కొట్టుకోండి, ఇక్కడ రక్త సంచలనం అవుతుంది. మామూలుగా ఇక్కడ చెయ్యి నొప్పి వచ్చినప్పుడు చెయ్యిని కొట్టుకోండి. ఎందుకు నొస్తుంది అంటే సంచారం లేనిది కాబట్టి. అది రక్త సంచారం, దానికి బ్లడ్ సర్క్యులేషన్స్ బాగుంటే బాగా అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే. చాలామందికి జిలా అంటారు, మసాజ్ చేసుకోండి, దిన్నము పోతుంది. సో కాబట్టి అట్లా ఈ నాదంతో అంటే శబ్దంతో అనేక విధమైన శబ్దాలు, దాంట్లో రాగాలు, దాంట్లో లిరిక్స్, ఊరికే అట్లా అనకూడదు కదా అనే దృష్టితో దానికి లిరిక్స్, రాగాలు, ఆ శబ్దాన్ని అక్కడ ప్రయోగం చేయటం. చేసినప్పుడు నీలో ఉండినటువంటి నరువు ఎవరు వింటున్నారో ఆ నరువు లోపల ఉండేటువంటి నరువు ఉత్తేజనం అవుతుంది, అంటే బతుకుతుంది. మందులతో పాటు అంటే ఇప్పుడు నువ్వేం మందు మానేసి రాగమే కడుపు నొప్పి కలేడి రాగం వినో అట్లా అని చెప్పకూడదు కదా. తలకాయ నొప్పి మోహన్ రాగం వినో, అది ఎట్లా అవుతుంది? అది అనాసిన్ తీసుకున్నట్టు అవుతుంది. అది కాదు, అట్లా కాదు. డబ్బాలు పెట్టుకుంటారు, తలకాయ నొప్పికి ఒకటి మాత్ర, అందరూ జిప్పులో పట్టుకొని పోతూ ఉంటారు. అట్లా రికార్డు చేసుకొని తలనొప్పి మోహన్ రాగం వినండి, అది ఎట్లా అవుతుంది? తలనొప్పికి నువ్వు మాత్ర వేసుకోవాలా. తలనొప్పికి మాత్రం నువ్వు ఏది హోమియోపతి తీసుకుంటున్నావో, అలోపతి ఏదో ఆయుర్వేదిక్ తీసుకుంటున్నావో, సిద్ధ ఔషధి తీసుకుంటున్నావో, ఏదో ఒకటి అది వేసుకుంటూ కొన్ని నియమాలు పాటించాల. నియమం నాకు వద్దు మందు వేసుకున్నానంటే ఎట్లా అవుతుంది? నియమాలు పాటిస్తూ తీసుకున్నప్పుడు మోహన రాగం విను, తలకాయ నొప్పి పోతుంది. ఇది సహాయం చేస్తుంది అన్నమాట. ఇది రాగం యొక్క తత్వం. దత్తపీఠం విశిష్టత గురించి ఒకసారి ఒకటి కానీ రెండు కాదు చెప్పడం. మేము 66లో ఇక్కడికి రావటం జరిగింది. కేసరి స్వామి అని పిలిచేవారు, అంటే బురద స్వామీజీ నా పేరు. బురదలో ఉండిన స్వామీజీ, కేసరి స్వామీజీ కాలోని పేరు అది. అక్కడ ఎలక్ట్రిసిటీలో ఒక భక్తుడి ఇంట్లో ఉండి అమ్మ నుంచి చిక్కమ్మ, మాకు అమ్మ చెల్లెలు, తాత అమ్మ నాన్నగారు తాతగారు ఉండేవారు, అమ్మమ్మ. అక్కడి నుంచి స్వామీజీ రావటం జరిగింది. బయటికి రాలేదు, అక్కడే ఉండటం. అట్లా అక్కడి నుంచి వాళ్ళకి జనానికి విపరీతమైన జనం, కొన్ని వేల జనం. ఏం మహిమ చూశారో తెలియదు. వాళ్ళని అడగాలి ఒక్కొక్కరిని వెళ్ళి, ఏమిటి చూశారు మీరు స్వామీజీలో? వాళ్ళంతా పరివర్తన. సో అది చాలక ఇక్కడికి స్వామికి ప్రేరేపణ కావటం. ఇక్కడ నేను ఇక్కడ ఉన్నానని, ఇక్కడ ఈ స్థలము మహారాజులు వాళ్ళందరూ కూడా తపస్సుకు ఉపయోగించేవారు. ఇక్కడ ఒక భైరవ ఆలయం ఉంది, చూడాలి మీరు. ఈ భైరవ ఆలయంలో ఒక సొరంగం ఉంది. ఆ సొరంగంలో ఎంతోమంది తపస్సు చేశారని అంటారు. స్వామీజీకి ఇది కావాలా అని చెప్పి రావటం, అక్కడ అప్పటికప్పుడే వాళ్ళు ఓనర్స్ అందరూ ఇవ్వటం, అంతా మీకే అది అని చెప్పటం. అది ఒకటి కాదు మహిమ, దత్తపీఠ మహిమ. ఆ సొరంగాన్ని పిల్లలు వెళ్ళటం, అట్లా 1 మైలు వెళ్ళాను అనటం, ఏంటిది తాపత్రం అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసి అక్కడ భైరవ ఆలయాన్ని ఒకటి ఏర్పాటు చేసి. సో అంత ఎనర్జీ ఉండినటువంటి స్థలం ఇది. రెండవది 200 సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఒక కళ్యాణి ఉంది. అది ఇక్కడికి వచ్చి గణపతి విసర్జన చేసేవారట మొదట.
ఆ కళ్యాణి కూడా బాగు చేయించడం జరిగింది. అదైన తర్వాత ఎదురుగా ఉండేటువంటి వెంకటరమణ స్వామి ఆలయం కాడ దిన్నము గోపికలు వచ్చి స్నానం చేసినట్టుగా గజ్జల శబ్దంగా ఈ స్థలం దాంట్లో ఇక్కడ నేను విష్ణు ఆలయాన్ని కట్టాలా అని, విష్ణు ఉన్నాడేమో ఇక్కడ ఉన్నాడేమో అనే ఒక పద్ధతిలో ఆ స్థలం మనకు రావటం చాలా విచిత్రంగా రావటం. నేను ఆలయం కట్టే పరిస్థితి లేదు, తంబూరానే మాది ఆలయం, అంటే భజన సంకీర్తన పద్ధతే నాది, ఆలయాలు లేవు అనే ఉల్టా అయిపోయింది అంత మొత్తం. ఎక్కువ ఆలయాలే అయిపోయాయి, సంగీత పద్ధతి కొంచెం వెనకపోయిందేమో అనుకోవచ్చు. అట్లా అయిపోయాయి. అట్లా స్వామిని అక్కడ ప్రతిష్ఠ చేయటం, ఎవరో రావటం, అది ఒక్క మాట చెప్పలేను, 2 మాటలు చెప్పలేను. ఒకటొకటి చరిత్ర ఉంది ఆ ఆలయాన్ని అక్కడికి కట్టడం. సో 10 మందికి జీవనం అవుతున్నది. ఇది వేరే ఆ కళ్యాణి కూడా మహిమ. మొత్తానికి ఈ భూమి అంతా కూడా తపస్సుతో నిండినటువంటి ఒక భూమి, తపోభూమి. అందుకని గురువు గారికి అంటే మైసూరు నగర నడిబొడ్డునే ఎకరాల భూమి ఇస్తాం ఆశ్రమం కోసం అన్నా కూడా గురువు గారు ఈ తపోభూమిని ఇక్కడే ఆశ్రమం నెలకొల్పాలి, ఇక్కడే ఉండాలి అని అనుకోవడం వెనక కూడా ఆ తపోభూమి ఇది కాబట్టి. రెండోది ప్రేరేపణ 2 చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ నీళ్లు కూడా లేవు ఆ సమయంలో. గురుగారు ఆ నీళ్లు లేనప్పుడు ఇక్కడ ఒక బావి ఉండింది, చిన్న బావి ఉండింది అక్కడ. ఒకప్పుడు ఇక్కడ క్షామం అనకూడదు కదా, క్షామంలాగా వచ్చిందంటే వానలు లేవు. అప్పుడే సాధారణంగా 67, 68 చూస్తే మీకు తెలుస్తుంది. ఆ సమయంలో ఈ భూమి బావిని ఇంకా తవ్వండి నీళ్ళు వచ్చేస్తాయని, స్వామి నీళ్లు ఉన్నాయి అక్కడ, నీళ్లు అది ఆ కళ్యాణి లాగా నీళ్లు, నాకు ఎప్పుడు నీళ్ళు, ఎక్కడ బావిని వెండిపోయినా అక్కడ ఉంటుంది నీళ్ళు. అదే నీళ్ళు, మంచినీళ్ళు, మాకు అదే అభిషేకానికి అన్ని దాంట్లకు ఉపయోగించుకుంటాం నీళ్ళు. సో దీన్ని కొన్ని సందర్భాలు ఇక్కడ బాగా కలిసి వచ్చాయి. సిటీలో భూమి ఇచ్చాను అన్నారు కదా, అది వద్దని చెప్పేసాను మేము, అక్కర్లేదు పక్కనే. కొన్ని ఎకరాలు 100 ఎకరాల వరకు ఇచ్చారు, అది కూడా వద్దన్నాం, ఇక్కడ కావాలని, తపోభూమి కావాలనుకున్నారు ఇక్కడ. అదే మీ పాదంతోనే ఇక్కడంతా కూడా మొత్తం. అంటే మన దక్షిణ భారతదేశంలో తీసుకుంటే ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో ఒకప్పుడు నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల క్రితం వరకు కూడా దత్తాత్రేయుడి యొక్క మహిమ గురించి ఎవరికి పెద్దగా తెలియదు గురువుగారు. మీరు ఇక్కడ వచ్చి అవధూత దత్తపీఠం మీరు ప్రారంభించిన తర్వాత, ఏర్పాటు చేసిన తర్వాతనే మన దక్షిణ భారతదేశంలో మొత్తం కూడా దత్తాత్రేయుడి యొక్క మహిమల గురించి తెలుసుకున్నాడు. దత్తుడికి చాలామంది భక్తులు కూడా అయ్యారు. అంత ప్రచారం ఎలా చేయగలరు? అది అయిపోయి అట్లంత కదే స్వామీజీ, అదంతకదే చేశారు, అయిపోయింది. మహారాష్ట్రలో టేంబే మహారాజ్ అని ఆయన పేరు, వాసుదేవన సరస్వతి, దత్తావతార రూపం, అది దత్తాంశం, దత్తావతారం అనకూడదు నేను, మనమంతా మీకు కూడా ఒక అంశమే, మీరు కూడా స్వామి అవతారమే, మీరు కూడా, ఈ అబ్బాయి కూడా స్వామి అవతారం, అందరూ అవతారాలే, అంశం. ఆ అంశం లేకపోతే మనం బతకం కదా, పరమాత్ముడి అంశం మనలో ఉంది కదా. అట్లా ఈ టేంబే మహారాజు అంశం చాలా పెద్దది అయింది. ఆయన దత్తస్తవాన్ని ఒకటి రచించారు. ఎప్పుడు వచ్చిందంటే పింగళ నాగుడే చెప్పినటువంటిది ఆయనకు వచ్చింది. అది పింగళ నాగుడు చెప్పుకుంది దత్తాత్రేయుడి దర్శనం అయినప్పుడు, ఇప్పుడు 6వ అవతారం అది దత్తుడిది, అప్పుడు చెప్పినటువంటిది ఆ స్వరం పూర్తి ఈయనకు వచ్చి ఈ టెంబే మహారాజు ఆయన ప్రచారం చేశారు. మహారాష్ట్రంలో దత్తుడు ప్రచారం చాలా ఉంది, ఊర్లో ఉంది. గురువు దత్తుడు విఠల అమ్మవారు, ఇంత తప్పితే ఇంకేం లేదు అక్కడ. అక్కడ కూడా చేస్తున్నాం ఆశ్రమం, మహారాష్ట్రలో కూడా. అదైన తర్వాత స్వామీజీ ఈ దత్తావతారం, అమ్మ చెప్పింది, అమ్మలు వచ్చేది కాదు, అట్లా అందరికీ దత్తావతారం, దత్తుడు యొక్క అవతారం, దత్తుడు యొక్క అనగా వ్రతం చాలా విశేషం, సత్యనారాయణ వ్రతం మాదిరి మీరు చేయండి మీకు అనుభవం అవుతుంది అన్నారు స్వామి యొక్క. కొన్ని వేల మందికి చేశారు, అనుభవం అయింది, ఒక్కొక్కరికి అనుభవం, చెప్పలేనంత అనుభవం. కోరికలతో చేయకూడదు, దాంతో సిస్టమ్ ఉంది. కోరికతో భజించొద్దు, కోరికతో జపం చేయొద్దు, కోరికతో అభిషేకం చేయొద్దు, కోరికతో నా దగ్గర రావద్దండి అని చెప్తుంటా. నీవు చేయండి అంతే, మామూలు చేయండి అంతే, గురువుగారు చెప్పారు కదా చేయండి అంతే.
మీరు చెబుతున్నారు కాబట్టి నాదొక చిన్న ప్రశ్న గురువు గారు. లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, శివస్తుతి ఇవన్నీ కూడా మనము స్తుతి అంటే మనము పొగట్టము, ప్రశంస అనుకోవచ్చు. అంటే ఆ, మీరు అన్నట్టుగానే ఇప్పుడు మనం దేవుళ్ళని లలితా సహస్రనామం చేసినా, విష్ణు సహస్రనామం చేసినా, శివస్తుతి చేసినా వాళ్ళని పొగుడుతూ చేయడమే కదా గురువు గారు. అంటే దేవుళ్ళని కూడా మనం పొగుడుతూ అంటే పొగటం కాదు అది అక్కడ. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఒక శాపం వచ్చింది. ఆయన చిన్నప్పుడు చాలా గలాటా చేసి హోమకుండాల మీద నెగరటం ఇట్లంతా చేసి అయితే అప్పుడు శపించారు. అప్పుడు వచ్చి నీకు అన్నీ ఏమీ లేకోకుండా మతిమరపు వచ్చిపోయి ఆయన మతిమరపు ఆ చేష్టలు మానేశాడు, అది వేరే. ఆయనకి మతిమరపు లాగా వచ్చినట్టు అయిపోయింది. అయితే అప్పుడు తల్లి అడిగింది, అయితే ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది, ఏదన్నా విమోచనం చెప్పండి అంటే, ఎవరు వీడిని జై 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 అంటారో అప్పుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు, ఆయన విశ్వరూపం చూపిస్తాడు. అదే పద్ధతి అన్ని దేవతలకు అంతే. ఇక ఆయన వాళ్ళని పొగటం కాదు అక్కడ. నేను తెలుసుకున్నాను, నేను మహిమ నేను తెలుసుకున్నాను అని అర్థం, అంతేగాని జై అంటే ఎవరికి జై? ఇప్పుడు మనం లాయర్ దగ్గరికి వెళ్తాం, నాకు నా సమస్య మీరు జయించండి, మీరు జయకారం తీసుకురావాల్సిందే. ఎవరు? క్లయింట్ అంటాడు కదా, లాయర్ని బతిమాలుతాడు కదా, మీకు ఇంత ఫీజు ఇచ్చా, మీకు ఇంత పూజ చేశా, ఇంత వ్రతం చేశా అని అర్థం. ఇక్కడ పూజ చేశా, నాకు జయం వచ్చేటట్టు చేయండి, మా లాయర్ గారికి జయం, మా లాయర్ గారికి జయం. ఇక్కడ స్వార్థం ఉంది. స్వార్థం ఉంది. లాయర్ జయం వస్తే ఎవరికి అవుతుంది? క్లయింట్ అవుతుంది, లాయర్కి కాదు అది. అందుకని ఆ పొగడత ఎవరికి? ఆ జై జై పొగడత మనకి. దేవుడు తీసుకోడు జయుడికి. దేవుడికి ఎందుకు పొగడతా? మనం పొగడించడానికి అవుతుందా వాడిని? ఆ పుష్పానికి కలర్ వేస్తారా మీరు? రోబోట్ లాగా చేశారు కానీ మనిషిలాగా చేయలేదే వాళ్ళు. ఇంకా రోబోట్ అవును బాగుంది, కరెక్ట్గా చేశారు, అంతా మనిషిలాగా చేశారు, కానీ మనిషి కాదు కదా. ఆ సృష్టి పరమాత్ముడికే తెలుసుది. ఒక్క క్షణం భూమి చుట్టేది అటు ఇటు అయిపోయినా, ఒక్క క్షణం సూర్యుడు ఉదయం ఎక్కువైనా లేక తక్కువైనా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. సో అది బ్యాలెన్స్తో జరుగుతుంది. ప్రపంచం అంతా కూడా మ్యాగ్నెట్ కాదు, ఇది బ్యాలెన్స్తో జరుగుతున్నది. అట్లనే బ్యాలెన్స్ మనిషి ఉంటే బాగా బతుకుతాడు. బ్యాలెన్స్ తప్పుతూనే ఇక అంతే, ఇక అన్ని రోగాలు వస్తాయి. సో అవధూత దత్తపీఠం ఏర్పాటు వలన దక్షిణ భారతదేశంలో దత్తాత్రేయుని కొలిచేవారు ఎక్కువైపోయారు. దత్తాత్రేయుని మనం స్తుతించిన ప్రతిసారి కూడా శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ గారు అందరికీ గుర్తుకు వస్తుందంటే మీరు అంతలా ప్రాచుర్యము చేశారు. అది వాడి కృప, అంతేగాని నాది ఏమీ లేదు. నాకేం తెలియదు కూడా. ఎందుకు నాకే అనుకోవాలా? అది నేనే ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. నన్ను ఇన్స్ట్రుమెంట్ చేశాడు భగవంతుడు అనే బదులు నేనే ఒక ఇన్స్ట్రుమెంట్. అట్లా అయిపోయింది. దత్తపీఠాలు రాష్ట్రంలోనే కాకోకుండా దేశ విదేశాల్లో కూడా ఉన్నాయి. ఎక్కువ పీఠాల్లో మరకత మూర్తులు ఎక్కువగా ఉంటారన్నమాట. కారణం ఏంటి? ఆ విశిష్టత ఏంటి? అది మరకత మూర్తులు కారణం ఒకటైంది. ఒక ముస్లిం భక్తుడు అప్పాజీ స్వామీజీ దగ్గర వచ్చేవాడు. అతను ఈ గని పెట్టుకునేవాడు, మైన్స్. ఒకరోజు వచ్చి అప్పుడప్పుడు వచ్చేవాడు. ఒకరోజు వచ్చి ఏడిచాడు, నేను మూసేస్తున్నాను గని అన్నాడు. ఎందుకు? తగ్గిపోయింది వ్యాపారం, కాంపిటీషన్ అయిపోయింది, తగ్గిపోయింది. మరి ఏం చేస్తా? వేరే వ్యాపారం పెట్టుకుంటా నేను. లేదయ్యా, నాకు అక్కడ ఏదో పదార్థం ఉంది, తీసుకురాపో. ఏముంది స్వామి అక్కడ? గ్రానైట్ తప్ప. ఇల్లు చూడు, నాదేదో ఉంది చూడు. వెళ్ళి చూస్తూనే ఒక పెద్ద బండ, దిన్నము చూస్తున్నాడట, దిన్నము దాన్ని పట్టుకొని దిగుతున్నాడు. అదే మరగతం, పెద్దది. మరగతం అంటే దాంట్లో ఉత్కృష్టమైన మరగత దొరికితే రాళ్ళంతా ఉంగరాలకంతా చేసుకుంటారు. లోపల వెళితే ఉత్కృష్టం ఉంది దానికి. బయటికి తీశాడు. ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా, ఇంత పెద్దది కదా, నువ్వు బాగుపడిపోతావు, నీ అప్పులన్నీ పోతాయి. అబ్బా, నేను స్వామీజీకి ప్రామిస్ ఇచ్చాను, తీసిపోయి ఇవ్వాలని చెప్పి ఇస్తున్న దాన్ని ముట్టుకుంటూనే అక్కడ హనుమంతుడు కనపడ్డాడు దాని మీద.
ఒక చోట అమ్మవారు కనపడింది అని చెప్ప హనుమంతుడిని చేస్తాము అని. ఎన్ని హనుమంతులైతే అన్ని హనుమంతులు చేయటం జరిగింది. ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇంకా రాయి ఉంది, ఇంకా చేస్తూనే ఉన్నారు. అందుకని మరగత హనుమంతుడిని అక్కడక్కడ ప్రతిష్ఠ చేయటం కూడా జరిగింది. 16 ఆలయాలు, 16 నక్షత్రాలు స్వామికి, 9 పాదుకా క్షేత్రాలు, నవనాథ క్షేత్రాలు. ఇది కాక దండిక పాదుక 106, 107 ఆలయాల వరకు స్వామిది హనుమంతుడి జతకు దత్తుడి జతకు చేయటం జరిగింది. ఓకే గురుగారు, ఇటీవల నాకు తెలిసి నవంబర్ 9 అనుకుంటా విశాఖపట్నంలో మీరు అవును భగవద్గీత అఖండ పారాయణ, అది కూడా 6,000 మందితో 5 సంవత్సరాల పిల్లవాడి నుంచి బాబు నుంచి 80-85 సంవత్సరాల వృద్ధుల వరకు వచ్చి 6,000 మందితో భగవద్గీత అఖండ పారాయణం చేశారు. అసలు భగవద్గీతని ఒక యజ్ఞంలా తీసుకొని మీరు ఒక ప్రచారమే చేస్తున్నారు, దీని మీద అవగాహన కూడా పెంచుతున్నారు. దీన్ని భగవద్గీత నేర్చుకొని పరీక్షలో పాస్ అయిన వారికి మీ చేతుల మీదుగా బంగారు పథకాలు కూడా అందిస్తున్నారు. ఎందుకు గురువు భగవద్గీతను ఒక యజ్ఞంలో ఎంచుకున్నారు? జయలక్ష్మి మాత మొదటి ఉపదేశమే భగవద్గీత. దాన్ని ప్రచారం చేయాలన్న దృష్టి కూడా లేదు. ఒక పర్యం చిన్నప్పుడు భగవద్గీత చెప్తుంటే అపశబ్దాలు వచ్చేవి. అపశబ్దాలు ఒక 2 శ్లోకాల మీద వచ్చింది. మా అత్తగారు నా గురువు గారు ఆ టైంలో, మేనత్త గారు, ఆవిడ యోగాన్ని నేర్పించింది ఆవిడ. ఒక్కొక్క విద్య ఒక్కొక్కరి నుంచి నాకు వచ్చింది. దత్తాత్రేయుడికి 24 విద్యలు ఎట్లా వచ్చాయో అట్లా ఒక్కొక్క విద్య ఒక్కొక్కరి నుంచి నేర్చుకున్నా. అదంతా విన్నాం గురుగారు. ఒక్కొక్కటి విద్య ఒక్కొక్క చోట నుంచి వచ్చేసింది నాకు. అదొద్దు వద్దన్న వచ్చేసింది, వెంటబడింది. అక్కడ భగవద్గీత తప్పు చెప్పానని చెప్పేసి ఒక అత్తగారు దండించడం జరిగింది, కొట్టారు. అప్పటి నుంచి వదిలేశాను. అందుకే భగవద్గీత ఎందుకు కొట్టించుకోవటానికి నాకు వద్దులేదు. ఒక చిన్న శబ్దం అది 2 చోట్ల ఒకే శ్లోకంగా వస్తూ ఉంటుంది. అది కన్ఫ్యూషన్ అయిపోయి చెప్పేశాను. అది అక్కడ ఆవిడకి కాలేదు, కొట్టింది. అప్పటి నుంచి వదిలేశా. అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చిన్మయానంద స్వామీజీ అయిన తర్వాత కూడా చిన్మయానంద స్వామీజీ 2 మాటలు ఆయన చూడాల్సి వచ్చింది. ఇక మా భక్తుల ఇంట్లోనే ఉన్నారు ఆయన. వెళ్ళాను, రమ్మన్నారు, వెళ్ళాను. మీ పాటలు నేను విన్నానన్నారు. సంతోషం. మీరు గిన భగవద్గీత పాడి జనానికి చెప్పితే క్రాంతి అయిపోతుంది. అది అట్లా అన్నదండి. మీరు నా వయసు కన్నా వాళ్ళది కొంచెం పెద్ద ఆయన, మీరు చాలా చేస్తున్నారు. ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడుతున్నారు, మీరు ప్రపంచాన్ని అల్లాడిస్తున్నారు. నేను ఇంగ్లీష్లో అల్లాడించేది నువ్వు ఇండియాలో అల్లాడించలేకపోతున్నా అన్నారు. ఎందుకు అట్లా అంటారు? మీరు ఒక్కరు కూడా గంటపాఠం చేయలేకపోతున్నారు, లెక్చర్స్ వింటున్నారు, లెక్చర్స్ బాహ్యాట్ చేస్తున్నారు. నువ్వు చెప్పకూడదా నాయన అన్నారు. చూస్తామన్నా. సడన్గా ఒకరోజు అనిపించి ఆయన ఇక్కడే హార్ట్ ప్రాబ్లంతో పాపం మైసూర్లోనే ఉండరు కొన్ని రోజులు. ఆయన సెక్రటరీ నా దగ్గర పంపించారు, సేవ చేయిపో అని. ఎవరు లేరు, స్వామీజీ దగ్గరికి వెళ్ళలేరు. చాలా మంచి ఆయన, మంచి హృదయం, మహానుభావుడు. సడన్గా జ్ఞాపకం వచ్చింది మళ్ళీ. వచ్చి అయితే భగవద్గీత నేను చేయాలని చెప్పేసి అమెరికాలో పిల్లల దగ్గర చాలా చిన్న పిల్లలు విపరీతంగా కిందన జోగి పిల్లలు వస్తారు కదా, అట్లా ఏముందని వస్తారు. నేను వాళ్ళకి ఏది మాయా మంత్రం అదంతా ఏమీ చేసేది లేదు. అయినా వచ్చేవాడంతా వచ్చి కూర్చున్నారంతా. ఒకరోజు స్వామీజీ వెళ్ళిపోవద్దండి, ఇక్కడే ఉండండి, వెళ్ళిపోవద్దండి, స్వామీజీకి డోంట్ గో స్టే హియర్, ఉండండి, ఎప్పుడు ఇక్కడ ఉండండి. సడన్గా అన్న, అయితే మీరు భగవద్గీత నేర్చుకుంటే నేను వస్తాను. 8 మంది లేక 18 మంది భగవద్గీత నేర్చుకున్నారు. బాహాట్ చేసేసారు. 6 నెలలకంతా చేసేసారు. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళతో చేసి వాళ్ళకి బహుమానం ఇవ్వటం. అది ఎంత ప్రచారం, వైరల్ అయిపోయింది. ఇక అమెరికా అంతా మొత్తం మొదలు పెట్టుకున్నారు. మన 40,000 మంది ఉన్నారు అక్కడ. 4 మాటలు చేశాను, మళ్ళీ పెడుతున్నాను. మీరు అమెరికా అంటే నాకు గుర్తుకొచ్చింది, డల్లాస్లో అనుకుంటా మీరు. డల్లాస్లో కార్యసిద్ధి హనుమంతుడి విగ్రహము, ప్రపంచంలో అతి పెద్ద విగ్రహం అక్కడ. తిరుపతినే అది. హనుమంతుడు తిరుపతి చేసేసాడు.
అసలు అక్కడ భక్తాదులు రోజు రోజుకి లక్షలు పెరిగిపోతున్నారు అంటున్నారు. అసలు శైలి చేత కావటం లేదు, మెయింటైన్ చేయటం కష్టంగా ఉంది. 26 30 ఎకరాలు కార్ పార్కింగ్ తీసుకున్నా చాలటం లేదు. సో ఇప్పుడు అంతా టైమింగ్స్ పెట్టాల్సి వచ్చింది ఇంటర్నెట్లో, నువ్వు రావద్దు నువ్వు రావద్దు. మరి ఇప్పుడు వెస్ట్ ఆఫ్రికాలో కూడా మళ్ళా కార్యసిద్ధి అవును. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠిస్తున్నారు. అసలు అక్కడికి ఇలా ఎవరి పిలుపు మేరకు అక్కడ వెళ్ళాలంటే మీరే వెళ్ళారా, ఎవరైనా పిలుపా? ఎక్కడ మరి ఏ ఆఫ్రికానా? ఆఫ్రికాలో భక్తుల దగ్గర వెళుతున్నాను, భక్తులు కార్యక్రమాన్ని చేయటానికి వెళుతున్నాను. అక్కడ 2 భక్తులు బలంగా ఉన్నారు. ఇంకా నేను పర్మిషన్ ఇవ్వలేదు సౌత్ ఆఫ్రికాలో. అక్కడ వచ్చి ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చారు స్వామీజీ కాన్సర్ట్ కోసం. కాన్సర్ట్కి పిలిచారు, కాన్సర్ట్కి పిలిచారు ట్రినిడాడ్లో. సౌత్ ఆఫ్రికా అంటే ట్రినిడాడ్, ట్రినిడాడ్ వెస్ట్ ఇండీస్. అక్కడ భయంకరంగా చాలా పెద్ద 85 అడుగులు వెస్ట్ ఇండీస్ 85 అడుగులు. ఇంట్లో కూడా స్వామీజీ రాముడి ఫోటో, హనుమంతుడి ఫోటో, స్వామీజీ ఫోటో పెట్టుకుని అన్ని చోట్ల ఉన్నాయి. అక్కడ అరిపో రివర్ అని చెప్పేసి, ఆర్యప్ రివర్ అని చెప్పేసి కాళిదాస్ కవిత్వంలో ఒక చోట వస్తుంది అరిపో అనేటువంటిది. అక్కడ ఒక నది ఉంది అని, ఆ నదిలో వెళ్ళి నేను స్నానం చేయాలని 76లో వెళ్ళా. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక 2-3 పరిచయం వాళ్ళు ఉన్నారు. ఆ అరిపో రివర్ వెళ్ళి అడవికి వెళ్ళాం, 5-6 కొండలు దాటి వెళ్ళాలి. అక్కడ పారుతూ ఉన్నది. అక్కడ దాని పేరు పెట్టి ఇప్పుడు అక్కడ ఒక శివాలయం కూడా చేశాం. గవర్నమెంట్ వాళ్ళు 30 ఎకరాలు ఇచ్చారు అక్కడ ట్రినిడాడ్ గవర్నమెంట్. అక్కడ ఈ సిటీలో కూడా ఒక 10-12 ఎకరాల్లో చాలా పెద్ద ఆంజనేయ స్వామిని, అమ్మవారిని, రాముడిని అంతా అక్కడ పెట్టడం, గణపతిని. అక్కడ భజన్స్ ఆధ్యాత్మికంగా జరుగుతాయి. కొన్ని లక్షల మంది చేరుతూ ఉంటారు హనుమాన్ చాలీసాకి. ఓకే, మనం ఇప్పుడు గురుగారు కుల వివక్షత గురించి మాట్లాడుకున్నాం గారు, కానీ మీరు అహోబిలంలో గిరిజనుల కోసం ఒక పాఠశాల నిర్మిస్తున్నారు. ఎన్నో అడ్డంకులు వచ్చినా దాన్ని దాటుకొని ఒక పాఠశాలని అది పూర్తి చేయబోతున్నారు. ఎందుకు గురుగారు? ఒకవైపు కుల వివక్షత పెరిగిపోతుంటే మీలాంటి గురువులు కుల వివక్షతను పక్కన పెట్టి గిరిజనులపై ప్రేమను పెంచుకొని గిరిజనుల కోసమే ఒక పాఠశాల కడుతున్నారు అక్కడ. ఎందుకు గిరిజనులు అంటే మీకు అంత ప్రేమ? ఒట్టి గిరిజనులు ఒకటే కాదు, అందరి మీద ఉంది. అని ఉపయోగించుకునే విధానం కూడా వాళ్ళ దగ్గర ఉండాలి కదా. ఒకటి, స్వామీజీ పుట్టినప్పుడు గిరిజన వాళ్ళు తీసుకుపోయినారు అని ఒక పిల్ల దొరికింది, శిశువు దొరికింది. ఆ ట్రైబల్స్ మళ్ళీ తీసుకొచ్చారు అని చెప్పేసి వాళ్ళ మీద కొంచెం అయితే వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలా అని చెప్పేసి ఆ ఊర్లోనే ఎక్కడ నన్ను తీసుకువెళ్ళారో అక్కడే వాళ్ళకు ఒక స్కూల్ కట్టాలా అని చెప్పేసి వద్దు అన్నారు. గవర్నమెంట్ నుంచి మేము చేయించుకుంటాం, అయితే నా నుంచి ఏం కావాలి మీకు అంటే సంవత్సరానికి ఒక దర్శనం ఏంటి చాలు. వాళ్ళ ఎంత మంచి గుణం వాళ్ళకి. సో అప్పటి నుంచి కొంచెం మనసులో ఉంది ఒక స్కూల్ కట్టాలా అని చెప్పేసి. అహోబిలానికి వెళ్ళినప్పుడు అక్కడ ట్రైబల్స్ మీద ఆశ ఉన్నప్పటికీ కూడా మార్పిడి కొంచెం జరుగుతూ ఉన్న సందర్భాలు వచ్చాయి. ఇక్కడ అది అరికట్టాలా అని చెప్పేసి కొంచెం హడావుడి చేయను నేను ఎప్పుడు కూడా. ఎక్కువ ప్రచారం చేసేది ఇంత, ప్రచారం ఇంత, నాకు ఇష్టం బాగలేదు. చేసేది ఇంత చేయాల, ప్రచారం ఇంత ఉంటే చాలు అంతే. మీ జన్మ వృత్తాంతం గురించి తెలుసుకోవాలని నాకు, ఎందుకంటే మీరు కర్ణాటక ప్రాంతంలో మేకదాటు అనే గ్రామంలో, అది కూడా నదీ సంగమ ప్రాంతంలో మీరు జన్మించారు. మీ తండ్రి గారేమో గుంటూరు నరసింహశాస్త్రి గారు ఆంధ్ర ప్రాంతం వారని తెలిసింది. మాకు తెలిసి మీరు మేకదాటు గ్రామంలో జన్మించారు, అది నదీ సంగమ ప్రాంతంలో. కానీ కొంతకాలం మీరు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని బొమ్మేపర్తి గ్రామంలో కొంతకాలం ఉన్నారు. నుంచి రాయలసీమ పరిధిలోని పొద్దుటూరులో కూడా కొంతకాలం ఉన్నారు, అక్కడ శివాలయంలో అని తెలిసింది. ఒక్కసారి మీ జన్మ వృత్తాంతం గురించి తెలుసుకోవాలి. మీరే చెప్పేశారు అంత కరెక్ట్గా. ఎక్కడ ఒకదానికొకటి కరెక్ట్గా ఉంది లింకు. అది నాన్నగారికి మొదటి భార్య పోయిన తర్వాత ఆయనకు భ్రమ పిచ్చిలాగా అయిపోయింది. ఎందుకంటే నైవేద్యం తీసుకొచ్చి పెట్టేది. నరసింహ ఉపాసకులు ఆయన. ఆవిడ పోయిన తర్వాత ఆయన ఒక మాదిరి అయిపోయారట. పోయి ఇంకా ఊర్లు తిరగటం అయిపోయింది. అప్పుడు వాళ్ళ అక్కగారు వెంకమ్మ అనేది అక్కగారు ఆయన తీసుకొని అన్ని యాత్రలకు వెళ్ళారట. అన్ని యాత్రలు చూపించారట. ఆ యాత్రలు చూపించే సమయంలో బెంగళూరుకు వచ్చారట. బెంగళూరుకు వచ్చినప్పుడు ఫస్ట్
బెంగళూరు ఫస్ట్ బస్సు మేకదాటికి వేశారట. ఆ ఫస్ట్ గవర్నమెంట్ బస్సు అది. ఆ బస్సులో ఎవరు వెళ్ళలేదు, వీళ్ళు వెళ్ళే బస్సు కరెక్ట్గా మేకేదాటిలో దిగింది. ఇక్కడ సంగమ క్షేత్రం చూడటానికి బాగుంటుంది స్థలము. అర్కావతి, కావేరి, గుప్తగామిని, ఆ కొండలు అద్భుతంగా ఉంటుంది, దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఏరియాలో వెళ్ళి దిగారు వీళ్ళు. ఈయనకు ప్రజ్ఞ సరిగా లేదు. ఆ బస్సు ఎక్కటం కూడా ఎవరో వచ్చి, నీ తమ్ముడికి బాగా కావాలంటే ఈ బస్సు ఎక్కి వెళ్ళు, నువ్వు అక్కడ మేకేదాటికి వెళ్ళు, సంగమేశ్వర ఉన్నాడు అక్కడ, ఈశ్వరుడు, దర్శనం చేయి నువ్వు అని అంటే, బాలకుడు ఇంత రానాయన, మా అత్తగారు అన్నట, రానాయన నువ్వు ఎంత మేలు చేసావు, బస్సు చూపించావు, రారా మాతో అంటే, అబ్బా నేను రావడానికి వీల్లేదని వెళ్ళిపోయి, నీ పేరేంటని, నా పేరు గణపతి అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడంతా వెతికారు, దొరకలేదు. సరే బస్సు బయలుదేరారు. ఈయన్ని వేసుకొని, ఈ పిచ్చి ఆయన వేసుకొని వచ్చారట. అక్కడ దిగుతూనే బస్సు ఆయన చెప్పాట, ఎవరు లేరు, ఉండేదే మీ ముగ్గురు, మీరు బస్సు తిప్పుకుంటున్నాను, నేను బయలుదేరిపోతాను అంటే, లేదండి స్నానం చేసుకొని వస్తాం, ఇంత దూరం వచ్చాం కదా. వీడు స్నానానికి దిగుతూనే బస్సు వాడు వెళ్ళిపోయాడు, చూడలేదు, వెళ్ళిపోయాడు. ఎంతసేపు వచ్చేది వీళ్ళని. ఈ మధ్యలో ఏమైందట, ఆ అమ్మకు వాళ్ళ నాన్నగారికి చెప్పేదట, నాకు ఒక స్వప్నం వచ్చింది నాన్న, ఈరోజు సాయంత్రం లోపు ఏ మగవాడు వస్తాడో వాడు పెళ్లి చేసుకోవాడిని. ఇది ఏంటి ఆ స్వప్నం, ఇదేమి స్వప్నం ఇది, నీకెవరు ఎట్లా చెప్పారంటే, దత్తుడు చెప్పాడు నాకు. ఇది ఎక్కడ ఉందిరా నీకు అని అనుకున్నారట. ఒక యోగి, 120 ఏండ్ల యోగి, ఒక సూఫీ వచ్చి అక్కడ చేరుకున్నాడట. ఆయన ఎలగొట్టడానికి ఎంతో చూశాడు తాతగారు, వెళ్ళలేదు. నా గురువుని చూసుకొని పోతాను. ఎక్కడి నుంచి వస్తాడు గురువు? నీ ఇటువంటి కూతుర్లో పుడతాడు గురువు. తనకి పెండ్లే కాలేదు, ఎట్లా పుడతాడు? వెళ్ళిపోండి, లేదు అవుతుంది, నేను ఉంటాను. అదైన తర్వాత ఈ స్నానం చేస్తూ అయిన తర్వాత బస్సు వెళ్ళిపోయింది. ఈ వెంకమ్మ కొంచెం ఆచారాలు ఎక్కువ, మడుగు ఎక్కువ, ఎవరు లేరే, ఏం దిక్కు ఇక్కడ, ఏం దిక్కు, అడవి, ఇది విపరీతమైన అడవి. ఇప్పుడంతా కొంచెం బాగా చేశారు. ఒక చిన్న దీపం కనపడిందట. ఆ రోజు తాతగారు ఏం చేశారు, పని మనుషులందరూ ఎవరు రాకోకుండా చూశారు. అన్ని గేట్లు, అన్ని చోట్ల అన్ని కంచెలు కట్టేసి అంత కాపలా పెట్టేశాడు ఆయన. ఈ వెనకతట్టు దారి ఆయన ఏమి బదనం చేయలేకపోయాడు. ఏనుగులు, పులులు వస్తూ ఉంటాయి అక్కడికి ఇప్పుడు కూడా ఏనుగులు వస్తూ ఉంటాయి అక్కడ. దీపం కనపడింది. ఈ వెనకతట్టు దారి నుంచి వీళ్ళు వెళ్ళారు. ఏదో ఇల్లు కనపడుతుంది, వెళదాం, తలదాచుకోవాలి కదా, వెళదాం. అది తాతగారి ఇల్లు. వీళ్ళు లోపల కూర్చున్నారు ఇద్దరు. తాతగారు బయట కాపలా ఉన్నారు. లోపలికి వస్తే వీళ్ళు ఎవరు, ఇక్కడికి ఎట్లా వచ్చాడు మగవాడు, ఇక్కడికి ఈ ఆడది ఎట్లా వచ్చింది, ఎట్లా అని చూస్తే మడుగులాగా ఉన్నారు మీరు, అట్లా అని. ఇది ఎక్కడి నుంచి వచ్చారు, ఇట్లయింది. ఈయన ఎవరు? నా తమ్ముడు. ఎందుకు ఇట్లా ఉన్నాడు? మొదటి భార్య చచ్చిపోయింది, అందుకని ఇట్లా ఉన్నాడు. చచ్చిపోతే ఉండాలి, లేదు ఆచార వ్యవహారాలు చేయలేకపోతున్నాడు, ఎట్లా ఏం చేసేది? దేవుడు అంటాడు, పిచ్చి కుదరాలంటే పెళ్లి చేయాలంటారు, పెళ్లి చేస్తే పిచ్చిపోతుంది అంటారు, ఇట్లా అని ఏదో చెప్పుకొని వచ్చింది ఆవిడ. అట్లంతా ఉందా ప్రపంచంలో? పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందా? అవును కుదురుతుంది, మా నమ్మకం అట్లా ఉంది. అయితే నా పిల్లని ఇచ్చేస్తాను. ఏంటి చూడండి, కులము గోత్రమే విచారించలే, నా పిల్లని ఇచ్చి చేసేస్తాను పెళ్లి. ఏమో బ్రాహ్మణులే కదా మీరు? అవును బ్రాహ్మణులే, అంతే చాలు, నాకు ఇచ్చేస్తాను. ఎట్లా పిచ్చిపోతుంది చూస్తే. ఆ అమ్మ చెప్పింది నిజమైంది కదా, స్వప్నంలో వచ్చినది చెప్పింది కదా. సాయంత్రం మర్చిపోయినారు తాత అప్పుడే. అది ఏం స్వామి యొక్క, దత్తుడి యొక్క కృప. మర్చిపోయారు స్వప్నం గురించి తండ్రితో చెప్పిన విషయం, మర్చిపోయారు. పొద్దునకంత పెండ్లి, తాళి పడుతూనే ప్రజ్ఞ వచ్చేసింది తాతగారికి. నేను తాత అంటుంటా. మంచి నిష్ఠాపరుడు, గరిష్ఠుడు, మంచి వేద పండితుడు. ఆ పల్లెల్లో అంతా కూడా పౌరోహిత్యం లేదని వేదాన్ని వదిలేశారు. మంచి డాక్టర్ ఆయన,
అంటే తాతగారు అంటే నాన్నగారు. నాన్నగారిని నేను తాతగారు అంటూ ఉంటా. ఓకే. అది తాతగారు. ఈ తాతగారిని అంతా అమ్మ నాన్న అంటూ ఉంటా అందుకని. అప్పుడు అడ్రస్ తెలియటానికి కోసం. ఈ తాతగారు ఆయన ప్రజ్ఞ వచ్చేసింది నాన్నగారు వచ్చిన తర్వాత అది తీసుకువెళ్ళటం జరిగింది. ఎంతసేపు అయినా పిల్లలు 5 ఏళ్ళు అయినా కూడా కాలి ఈ ముసలాయన అట్లే ఉన్నాడు అక్కడ. 5 ఏళ్ళు అయిన తర్వాత కలగటం, అది అక్కడికి రావటం, ఈయన నమస్కారం చేసుకొని వెళ్ళిపోవటం. సో అక్కడికి ఆంధ్రాకి మెక్కేదాటికి అనంతపురానికి మెక్కేదాటికి సంబంధం ఎక్కువ అయిపోయింది. రావటం పోవటం. బొమ్మేపర్తిలో ఆయన ఎందుకు ఉన్నారంటే ఆయన బండమీదపల్లి వాళ్ళది, వాళ్ళ తాతగారిది. ఓకే. నాన్నగారు తాతగారు. వాళ్ళ తాతగారు అంతా అక్కడ ఆంధ్రాలోనే అందరూ కూడా ఉండేవాళ్ళు. అందుకని ఈయనకి బొమ్మేపర్తి ఒకటి. ఆ రోజుల్లో ఈ ఊరు నీది ఆ ఊరిని అనేవారట కదా. ఈ ఊరు నువ్వు చూసుకో, ఆ ఊరు నువ్వు చూసుకో అనేవారట కదా. అట్లా తాతగారికి ఈ ఊరు ఆ ప్రజలు అంతా కూడా రావటం. పౌరోహిత్యం లేదు ఇక్కడ అని చెప్పి వేదాన్ని వదిలేసి ఒక గుర్రం తీసుకొని పౌరోహిత్యం చేసేవారట. అమ్మగారికి మాత్రం పౌరోహిత్యం నుంచి వచ్చినటువంటిది ఏది ఒక గింజ లోపలికి రాకూడదు. అవన్నీ పాపం లోపలికి రాకూడదు. అంత పంచేసి వచ్చేసాయి అనేవారు. అందరికీ పంచేసి వచ్చేవారట. సో ఇది గృహస్థ కుటుంబం. అయిన తర్వాత స్వామి పుట్టడం కూడా ఆవిడ ధ్యానంలో ఉన్నప్పుడు మేకేదాట్లో స్వామి పుట్టారట. అమ్మగారు ధ్యానంలో ఉన్నారు. అమ్మగారు ధ్యానం. ఆ స్థలం కూడా ఉంది కింద తట్టు పాతాళంలో వెళ్ళి ధ్యానం చేసింది. నీళ్లు దుంకుతూ ఉంటుంది అక్కడ. ఆ పిల్ల లోపలికి పడిపోయింది అటు శిశువు. ఆ శిశువుని వీళ్ళు తీసుకువెళ్ళిపోయారు మన ట్రైబల్స్. తర్వాత అమ్మగారు ఎవరు చెప్పారు, తర్వాత వెళ్ళి వాళ్ళని బతిమాల తీసుకొచ్చింది. అర్కావతి నది యువతల తీసుకువెళ్ళి భూస్పర్శ చేశారు శిశువుని. ఇది జరిగింది. భూస్పర్శ అవుతూనే తాతగారికి అంటే అమ్మ నాన్నగారికి పూర్తిగా ఆస్తికత్వం వచ్చేసింది. ఆస్తికత్వం పైన ఇది మిరకల్. ఇది ఈ ఆయన రావటం, పెళ్లి చేయటం, 5 ఏళ్ళు ఇంత కలగటం, ఈయనెవరో గురువు అని నమస్కారం చేసి పోవటం తిక్కపట్టింది ఈయనకి పూర్తిగా. ఈ శిష్యుని తీసుకొచ్చి ఇక్కడ వేయటం, వేస్తూనే నాకు తిక్కపట్టింది ఇప్పుడు అని మొత్తం అన్నీ వదిలేసి బయటకు వచ్చేసారు. ఇది నా జీవిత చరిత్ర. ఆ శిశువే మీరు కదా గురుగారు? ఆ శిశువే ఈ శిశువు. అంతా అన్నీ బయటకు వచ్చేసారు వాళ్ళు. దాని లోపల చాలా కలిగాయి. నాకు ఒక చిన్న అనుమానం ఉంది. అమ్మగారు ధ్యానంలో ఉన్నప్పుడు శిశువు జన్మ అది మనం అడగద్దండి. జన్మ రహస్యం అది. ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ శర్మ గారు వచ్చారు ఇక్కడికి. విశ్వనాథ్ బాలమురళి బాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మేము కథ రాయాలా, మేము చేయాలా, సినిమా చేయాలని అక్కడికి వచ్చేలోపు ఆపేశాను. అది నాకు తెలీదు, నన్ను అడగద్దండి. మరి మీ విద్యాభ్యాసము అదంతా కూడా ఎక్కడ? అన్ని చోట్ల అదే చెప్పాను కదా, హిప్పీ లాగా మాది. హిప్పీ అంటే ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు, జిప్సీ లాగా నా జీవితం జరిగింది. అంటే స్కూల్కి వెళ్ళేవారా గురువు? స్కూల్కి వెళ్ళాను. బొమ్మపేటలో కూడా బండమీదపల్లిలో స్కూల్కి కొన్ని రోజులు వెళ్ళా, 4వ క్లాసు అట్లంతా. తర్వాత పొట్టి శ్రీరామ స్కూల్లో ఒక సంవత్సరం చదివా. పొట్టి శ్రీరామ్ ఇప్పుడు ఉందో లేదు తెలియదు. అనంతపురం ఉంది గురుగారు, ఫస్ట్ రోడ్లో ఉంటుంది. అవునా? అది తెలియదు. అది గ్యాప్ ఒక సంవత్సరం అక్కడ. అదైన తర్వాత పొద్దుటూరులో ఒక సంవత్సరం అక్కడ. తర్వాత మైసూరుకి వచ్చాను కదా. మైసూరులో సార్వజనిక హై స్కూల్ వరకు అక్కడ చదవటం. ప్రతినిత్యం 15 కిలోమీటర్లు నడుచుకొని రావటం, నడుచుకొని పోవటం స్కూల్కి. ఇట్లా 1, 2, 3, 4 చోట్ల విద్యాభ్యాసం. సో మా పెద్దమ్మ ఉండేది, ఆవిడ తమిళు, తెలుగు, మలయాళం ఇవన్నీ కూడా. అది అరవం కదా, ఇది మరాఠీ, హిందీ అన్నీ వచ్చేసాయి. మీకు ప్రపంచ భాషతో పాటు అన్ని భాషలు కూడా విని అంతేగాని నేనేమి రాయలేదు. నాకు ఇప్పుడు రాయటానికి కూడా రాదు. ఏదో భజన రాస్తూ ఉంటాను, లేదని కదా, విపరీతంగా రాస్తూ ఉంటాను. భజనలు వచ్చినప్పుడంతా రాస్తూ ఉంటాను. ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కాదు. కొంతమంది పండితులకే అర్థమయ్యేది అది.
నా భాష కాంపౌండర్కి మాత్రం తెలుస్తుంది, డాక్టర్ రాసింది అంటారు కదా. ఓకే. ఈ షాప్కి తీసుకెళ్ళి 40 రూపాయలు వసూలు చేయి, ఆయనకే తెలుస్తుంది. ఆ, ఈ ఇద్దరికీ రహస్యం ఉంటుంది కదా, అట్లా నాది. నా భాష వాళ్ళకే తెలుస్తుంది. గురుగారు మీ ఆశ్రమంలో మీతో పక్షులు చాలా అనుకూలంగా మాట్లాడతాయి. అమ్మ ఏం చేసి చిన్నప్పుడు నన్ను తీసుకువెళ్ళేది పక్షుల యొక్క గురుగారు చెట్ల మీద, ఆ చెట్ల మీద పాటలు పాడేది. సంగీతం చెప్పాను కదా మీకు, పండ్లు పండేది, అది పండేది. అమ్మని ఒకరోజు అడిగానట, అది కంటిన్యూ చేస్తాను మీకు. అమ్మ, పంట పండుతాయి, పాలు ఇస్తాయి, అన్నీ బాగుంది, మనుషుల మీద ఎందుకు ప్రయోగం చేయకూడదు అంటే, అది నువ్వు చెయ్యి అన్నారు అమ్మ. పోషణ నువ్వు చెయ్యను, అది ఇప్పుడు చేస్తున్నా, అది అమ్మ ఆజ్ఞతో, అది నువ్వు చెయ్యి. ఎవరెవరో ఏమేమి చేశారని చెప్పావు కదమ్మా, బాగుంది. మన 1000 ఆవులు ఉండేది మాకు అప్పుడు మేకదాట్లో. 1000 ఆవులు, 1000 ఆవులు కూడా ఆవిడ వీణ వాయించుకొని పాట పాడేది. ఈ కెమెరాలు మీరు నమ్మరు, పాలు ఇవ్వంది కూడా పాలు ఇచ్చాయి. మీరు నమ్మరు, అంతే. వద్దు, నమ్మకపోతే పర్వాలేదు. పాలు ఏది ఇవ్వవో అది పాలు ఇచ్చాయి. 1 లీటర్ పాలు ఇచ్చేది 3 లీటర్ ఇచ్చాయి. అక్కడంతా తినుకొని వచ్చేది, మేము మేత కూడా పెట్టేవాళ్ళం కాదు. అది రెండోది, పంట కూడా అంతేనే. జొన్న పంట వేసేవారు, రాగులు వేసేవారు. అక్కడ భూమి కూడా బాగలేదు. అంత అద్భుతంగా ఎక్కడ పండేది కాదు, ఇక్కడ మాత్రం వచ్చేది. అమ్మ, మనకు స్వార్థం కదా, మన దీంట్లోనే కదా, పక్క వాళ్ళు ఎక్కడ ఏది వింటారో ఈ సంగీతం, అవి అక్కడంతా పండుతుంది నాయన. నువ్వు ఇట్లా చేసావా, బాగుంది, మనుషుల మీద ఎందుకు చేయకూడదు. వాళ్ళ ముత్తాత గారి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ వెంకటముఖి అని చెప్పేసి, ఆయన మేళకర్త అంతా చేసి, సంగీతంలో చాలా పెద్ద కుటుంబం అది వాళ్ళది. ఆ లీనియన్స్ కొంచెం ఉంది వాళ్ళది సంబంధం. వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళతో పెదనాన్నగారు ఫోటో శిల కుంభకోణంలో ఇప్పటికి కూడా ఉంది ఆలయంలో, మహాబృహదేశ్వర ఆలయంలో. వెళ్ళి పరమాచారి చెప్పారు, వెళ్ళి చూసుకొని రాపో, ఈ తాతగారు సంబంధం ఉంది అక్కడ, వెళ్ళి చూసుకొని వచ్చాను. అక్కడ సంగీతానికి ఇప్పుడు దాన్ని చేయటం జరిగింది. సంగీతం అది సంగీతం కనెక్షన్, అది ట్రైబల్స్ కనెక్షన్. ఇది ట్రైబల్స్కి ఏమైనా చేయాలని ఇప్పుడు చేస్తున్నాను. ఇంకో ప్రశ్న గురుగారు, 2000 దత్త జయంతి రోజున సర్వధర్మ సమన్వయం స్థాపించారంటారు గురుగారు. వాటి విశిష్టత గురించి ఒకసారి వివరిస్తారు గురుగారు. విశిష్టత ఎందుకు స్థాపిస్తారని చెప్పాను కదా. అంతవరకు నాకు దేవుడు వద్దు, దేవస్థానం వద్దు, సంగీతమే నాదమే అనుకున్నాను కదా. సడన్గా జ్ఞానోదయం అయి స్థాపించడం జరిగింది, అది విశిష్టత. కాన్గాపురంలో కూడా దత్తాశ్రమం ఉంది, దత్తపీఠం ఉంది గురుగారు. అంటే దత్తాత్రేయుడు, అదే నృసింహస్వామి, అక్కడ లక్ష్మీ నృసింహస్వామి నడయాడిన ప్రాంతము. భీమా నదిలో కూడా స్నానం చేసి అక్కడ ఉన్న పాదుకలను దర్శిస్తే మోక్షం కలుగుతుందంటారు. అలాంటి ప్రాంతంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఆటిజంతో బాధపడుతున్న వారిని, మూగవారిని, గుడివారిని అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు అనాథలుగా మారిపోతున్నారు. ఏంటి గురుగారు ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? అది ఏమవుతుందంటే, తల్లిదండ్రులు కొంతమంది పెట్టుకున్నారు, కొంతమందికి ఆర్టిజం వచ్చిన పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు యోగులు అని చెప్పేసి వాళ్ళకు నేర్పించారు విద్యను. కొంతమంది తల్లిదండ్రులు బరువు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా అని దృష్టితో ఒక నమ్మకంతో వదిలేసిపోతారు అక్కడ. ఇక భరించలేక, ఆ శరీరాన్ని వాళ్ళు భరించలేక, ఇంకా వేరే పిల్లలు కారు, వాళ్ళకి ఉద్యోగానికి వెళ్ళటం కష్టం, వాళ్ళు చూసుకునేవాళ్ళు లేక కొంత వదిలేసి వెళ్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకి బాగా అయిపోతుంది, బాగా అయిపోయి అడ్రస్సులు తీసుకొని వెళ్ళిపోయారు కూడా. కొంతమంది పిల్లలు అక్కడే ఉన్నారు. అది ఒక్కరోజు నేను గాణిగాపురం వెళ్ళినప్పుడు చూసి, దీనికి ఏదైనా చిన్న హాస్టల్ కానీ ఒక హాస్పిటల్ కానీ చేస్తే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో అక్కడ ఆశ్రమం జరగడం, ఇప్పుడిప్పుడు దాన్ని అభివృద్ధి చేస్తున్నారు, తీయటం జరిగింది. ఆ పిల్లలు కూడా అక్కడ ఉండేటువంటి పీఠాలు దండిగా ఉన్నాయి, వాళ్ళంతా అన్నం పెడుతున్నారు. వాళ్ళందరికీ చెప్పి మీరంతా చూసుకోవాలి పిల్లల్ని. ఇప్పుడు హాయిగా వాళ్ళు కప్పుకోవటం అంతా ఉంది, బాగుంది. ఒక్కటి గురుగారు, ఇటీవల కాలం ఇలాంటి గురువుల ద్వారా, అంటే గురు బోధనల ద్వారా
ప్రతి ఒక్కరిలో యువతలో అంతా కూడా భక్తి భావన పెరుగుతోంది. ప్రవచనకర్తలు కూడా ఎక్కువ అవుతున్నారు. తీర్థయాత్రలు పెరుగుతున్నాయి. కానీ రోజు రోజుకి నైతిక విలువలు మాత్రం క్షీణిస్తున్నాయి. పెరగడం లేదు మనుషుల్లో. కారణం ఏంటి గురుగారు? ఇది నేను ఒకే మాటలో చెప్పచ్చు. ఒకే మాటలో చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఇది కలియుగం. ఆ కలి ప్రభావంతో భాగవతంలో చెప్పిన ప్రకారంగా నడుచుకొని వస్తున్నది. ఇది పెరగటానికి నైతిక విలువలు పోవటానికి కూడా కారణం భాగవతంలో ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ఇసువికి ఎట్లెట్లా ఉండాలని చెప్పేసి ఆ మృత్యువు తట్టు నడుచుకొని వెళుతున్నాం మనం అంతే. అది దాన్ని ఆపాలి మనం అంతే. ఓకే. హిందూ ధర్మ ప్రచారాన్ని పరిరక్షించాలంటే, హిందూ ధర్మం ఇంకా పొందాలంటే ఏం చేయాలంటారు గురుగారు చివరిగా? హిందూ ధర్మాన్ని ఈరోజు మనం రక్షణ చేయాలంటే ఆ రక్షణ హిందూ ధర్మాన్ని రక్షణ చేయటమే హిందూ ధర్మాన్ని రక్షణ చేస్తుంది. ధర్మం రక్షణ చేస్తే ధర్మం రక్షణ చేస్తుంది. మన కర్తవ్యాన్ని మన సంప్రదాయాన్ని ప్రతి వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో చేస్తూ సంప్రదాయాన్ని పూర్తిగా. రెండవది మన హిందూ సంప్రదాయం ఒక చిన్న మాట వీళ్ళందరికీ చెప్తాను. ఆ పిల్లలు కనండి. ఎందుకు కనకూడదు? పిల్లలు కనాలి. పిల్లలు మనకు కావాలా? మన సనాతన ధర్మం తగ్గిపోతున్నది. ఒకే పిల్ల చాలు ఆరోగ్యానికి, రెండే పిల్లలు చాలు గవర్నమెంట్ కోసం. అట్లా చేయకూడదు మీరు. రెండోది శరీరం భారతంలో మహాభారతంలోనే చెప్పింది. అట్లా శరీరం పాడైపోతుందని గోకర్ణుడు అనేటువంటి ఒక కథలో చెప్తారు. తనకు పిల్లలే లేక గోవుకి పుట్టడం ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ చాలా పెద్ద కథ అది. అట్లా మనకు శరీరం పాడైపోతుంది, అలంకారం ఉండదు, మనకు కనకపోవటం, దీంతో ఏమవుతుంది, క్షీణించిపోతుంది. భయమేమి లేదు వేరే ధర్మం పుడుతుంది అట్లా అని చెప్పి. ఎంతైనా కూడా మన ధర్మం ఎప్పటికీ నశించదు, ఎప్పుడు కూడా క్షీణించదు అని మాత్రం చెప్పగలను. ఎన్ని యుగాల నుంచి కూడా ఉంది. మనకు టైమే లేదు. మనకు ప్రూఫ్లు లేవు. కారణం టైం లేవు అని అర్థం. మనకు వీళ్ళు ప్రూఫ్లు పెట్టుకున్నారంటే ఇటీవల అని అర్థం. మీది ప్రూఫ్ ఏమంటే అనాది కాలం నుంచి ఉంది కాబట్టి ప్రూఫ్ లేదు మాకు. ప్రూఫ్లు ఏమని చూపిస్తూ మీరు ప్రూఫ్లు చూపిస్తున్నారంటే ఇటీవల మీది ప్రూఫ్లు. కాబట్టి ఇది ప్రూఫ్ లేనటువంటిదే మాది ధర్మం. మా ధర్మం అంటే మొట్టమొదటిది తల్లిదండ్రులు సేవ చేయండి, గురు సేవ చేయండి. అట్లా మీరు కర్మజీవులుగా కాండి. డిపెండింగ్ ఇంకోరి మీద ఆధారపడద్దండి. స్వయం శక్తి అనేది మనకుందది. ఆత్మశక్తితో మనం బతుకుతాం. అందరూ ఒక్కటిగా కలిసి ఉందాం. అది మాత్రం అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. మానవులందరూ ఒకటే. కానీ వాళ్ళ ధర్మము, వాళ్ళ తత్వము, వాళ్ళ ఆచారం అంతా వేరే. మనం విమర్శించకూడదు వాళ్ళను. కానీ భగవద్గీతలో చెప్పినట్టుగా మత మార్పిడి అనేది తప్పు. నరకానికి వెళ్ళిపోతారు. మన పరమాత్ముడు దీంట్లో నేను ఇంకొకరు చచ్చిపోయి వెళ్ళు ఎవరొద్దన్నారు. ఇంక చచ్చిపో, అప్పుడు అక్కడ పుట్టు. సో మనం మన పితామహులు ఎక్కడి నుంచి వచ్చారో దాని నుంచే మనం ఆధారం పట్టుకొని ఉండాలి. కానీ అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఈ ధర్మం ఇంకా బాగుంటుంది, హిందూ ధర్మం. అయినప్పటికీ మీరు అట్లా చేయనప్పటికీ కూడా మన హిందూ ధర్మం మాత్రం, సనాతన ధర్మం ఎప్పటికీ నశించదు అనేది జ్ఞాపకం పెట్టుకోండి. అయినా మన సహాయం మనం చేస్తాం. దీనదళితులకు సేవ చేస్తాం. వాళ్ళు వీళ్ళు ముట్టుకోకూడదు, చేయకూడదు అనేది పద్ధతులు వదిలేసుకుందాం. మానవులందరూ ఒకటే అనే భావన పెంచుకుందాం. మనం మతముతో పోట్లాట్లు మనం తీసుకొచ్చేది వద్దు అని అంటూ, మతాన్ని వేరే విధంగా వ్యాపారం, రాజకీయంగా వాడుకోకూడదు అని కూడా మళ్ళీ మీకు చెప్తూ, వాళ్ళ ఆచారాలు వద్దని చెప్పాను, పెట్టుకోండి. కానీ దాన్ని బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేసి ప్రాణాలు కోల్పోకూడదు మనం అని మళ్ళీ చెప్పుకుంటూ, అసలు ఇక నేను చెప్పాలంటే మహాభారతానికి వెళ్ళాలంటే ఇక టైం అవుతుంది. మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. నేను కలిసి ఉండను. ఈరోజు వద్దనుకున్నా. ఎందుకు ఇంటర్వ్యూ వద్దు, ఏమొద్దు, పడయానా అని ఎందుకో ఆయన చూసి మాట్లాడాలనిపించింది. సో ధార్మికంగా ఉన్నాడు, పర్వాలేదు అని మా సెక్రటరీ ప్రసాద్కి చెప్పి అడిగా. ఎందుకో నేను ఇంటర్వ్యూ ఇవ్వాలని
లేదే మీకు వేరే ప్రోగ్రామ్ ఉంది కదా స్వామీజీకి ఆ రికార్డింగ్ వెళ్ళాలని. అవును నాయన, అది పోస్ట్పోన్ చేయి, సాయంత్రం పెట్టుకుందాం. ఎందుకో నేను వెళ్ళాలని ఉంది నాకు. మరి మీరే కదా నేను వద్దన్నారు, అట్లన్నారు, ఇట్లన్నారని. నా కథ నీకు తెలుసు కదా. ఆయన చూస్తే నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది, వచ్చి ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చూస్తాను. ధన్యవాదాలు గురుగారు. జై గురుదత్త. మీ దర్శన భాగ్యం కలగడంతో పాటు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఒక భాగ్యాన్ని నాకు కల్పించిన నా జన్మ ధన్యమైంది గురుగారు. ఆశీర్వదించండి దత్త.